గైస్ ప్రజెంట్ అయితే ఈ వీడియోకి చాలా డిమాండ్ ఉంది. ప్రజెంటే కాదు ఫ్యూచర్‌లో కూడా ఇంకా డిమాండ్ పెరుగుతది. సో, ఇంకోటి బయట మనకి సేమ్ నేను చెప్పిన కోర్సే మనకి 15,000 దాకా ఉంటది. బట్ మీకు ఫ్రీగా నేను టోటల్ ఫుల్ కోర్సు అడ్వాన్స్ లెవెల్‌లో ఇచ్చిన. మీరు ఇలాంటి ఎడిటింగ్ నేర్చుకొని మనీ ఎర్న్ చేసుకోవాలనుకున్న మీకు మంత్లీ ఇన్‌కమ్ లాక్స్‌లలో కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అంత కెపాసిటీ ఉంది దీనికి. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి. ఇంట్రెస్ట్ లేకపోతే చూడకండి. ఎందుకంటే ఇది అంత ఈజీగానైతే రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కాదు. సో, అందుకే మీరు ఎంత కేర్‌ఫుల్‌గా ఇని, ఎంత కేర్‌ఫుల్‌గా నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మంచిగా వస్తది. ఒక 2 టైమ్స్ మీరు ట్రై చేస్తే చాలా ఈజీగా, సింపుల్‌గా అయిపోతది. నేను టోటల్ ఫుల్ ట్యుటోరియల్ అంతా మనకి చేసి పెట్టేసిన. సో, అడ్వాన్స్‌గా ఉంటది. ఒకవేళ దాంట్లో మీరు ఇంత చూసినాక కూడా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్‌గా కామెంట్‌లో పెట్టండి. నేను కంపల్సరీగా మీకు రిప్లై ఇస్తా. ఇలాంటి వీడియోస్ చేయాలంటే మీకు చాలా ఓపిక ఉండాలి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలవడం కోసము డైరెక్ట్ నేను వీడియో స్టార్ట్ చేయొచ్చు. బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఇవన్నీ చెప్తే మీరు కూడా నేర్చుకుంటారు కాబట్టి. ఎందుకంటే ఇది ఒక్కసారి మీకు వచ్చిందనుకోండి చాలా అంటే చాలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అది నేర్చుకుంటే మీకే అర్థమైపోతది. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్ మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటది. మీరు మొబైల్‌లో చేసుకోవచ్చు, పీసీలో చేసుకోవచ్చు, మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. ఎక్కడైనా సేమ్ ప్రాసెసే. బట్ కొంచెం టూల్స్ డిఫరెంట్ అంతే. మీకు యాజ్ యూజువల్ తెలిసే ఉంటది. ఫోటోషాపు, పిక్సార్టు ఇదొకటే డిఫరెంట్ ఉంటది. ఇప్పుడు క్యాప్‌కట్ మనం కొత్తగా ఆహ్, ల్యాప్‌టాప్‌లో కూడా యూజ్ చేస్తున్నాము. ఒకవేళ మీకు అది తెలవకపోతే నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి. ఎట్లైనా నేను మీకు వాట్సాప్‌లో లింక్స్ షేర్ చేస్తా. సో, మీరు అక్కడ చెప్పినా నేను మీకు డీటెయిల్‌గా షేర్ చేస్తా. సో, మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మనము ఫోటోని ఓల్డ్ ఫోటో టు న్యూ ఫోటోలాగా కన్వర్ట్ చేసుకోవాలి. సో, ఈడికెంచి మనకి స్టార్ట్ అయితది. మీరు చాలా కేర్‌ఫుల్‌గా అర్థం చేసుకోండి నేను చెప్తున్నది. ఒకవేళ మీకు డౌట్ ఉంటే డెఫినెట్‌గా నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. నేను కన్ఫర్మ్‌గా మీకు క్లియర్ చేస్తా. టోటల్ చూడండి. మీకెక్కడ డౌట్ వచ్చినా మళ్ళీ మళ్ళీ చూడండి. మీకు క్లారిటీ కాకపోతే నాకు డెఫినెట్‌గా మెసేజ్ చేయండి. మనకి క్లయింట్స్ అనేది ఇలాంటి ఫోటోస్ ఇస్తారు. ఇది చాలా మంచి ఫోటో. బట్ అన్ని టైంలో మనకి ఇలాంటి ఫోటోస్ ఇయ్యరు. నేను మీకు ఒక ఫోటో చూపిస్తా. చూసుకోండి గైస్. ఓన్లీ ఫేస్ మాత్రమే మనకి పంపిస్తారు. అంటే అందరు ఇట్లా పంపించరు. బట్ కొంతమంది ఉంటారు. సో, మనం ఇలాంటి టైంలో ఏం చేస్తామంటే మనతోటి కాదనుకుంటాము. బట్ డెఫినెట్‌గా అయితది. ఈ ఫోటోని చూడండి ఎట్లా ఉందో. మనం చేసిన ఫోటోని చూడండి ఎట్లా ఉందో క్లియర్‌గా. సో, క్లయింట్స్ వాళ్ళు కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్. సో, ఇట్లా చేయాలి. చాలా ఓపికతోటి చేయాలి. ఫస్ట్ ఇట్లా అయితుంటాయి. కొన్ని ప్రాబ్లమ్స్ అయితుంటాయి. ప్రాబ్లమ్స్ అనేది చాలా కామన్. సో, అది గుర్తుపెట్టుకోండి. మీరెంత పేషెన్స్‌గా చేస్తే మీకు అంత మంచి ఐడియా ఉంటది. సో, మీకు అంత మంచిగా ఓపికతోటి మీరు చేయగలుగుతారు. ఈ ఫోటోని చూడండి. ఇట్లా కూడా ఇస్తారు. సో, ఇదంతా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీకు తెలవడానికి అంతే. సో, ఒకటే టైప్‌లో వస్తదని చెప్పలేము. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్‌లో వస్తది. బట్ మీరు ఎట్లనైనా మనం చేసే కెపాసిటీ తెచ్చుకోవాలి. సో, మీరు అదొక్కటే చూసుకోండి. చాలా ఈజీగా ఉంటది. నేను ప్రాంప్ట్స్ గురించి తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ దీని గురించి. సో, ఈ ఫోటో అయిపోతది. ఫస్టు మీరు క్లయింట్స్ మీ దగ్గరికి ఇచ్చిన తర్వాత ఫస్ట్ మీరు ఫోటోస్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇది అయిపోయిన తర్వాత మనము ఇట్లా చేసుకోవాలి. అంటే లొకేషన్స్ యువర్ విష్. నేను కొన్ని ప్రొవైడ్ చేస్తా. మనకి గూగుల్‌లో చాలా దొరుకుతాయి. పింట్రెస్ట్ అనే యాప్ ఉంటది. సో, దాంట్లో కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే ఏమన్నా మూవీస్ క్లిప్స్ తీసుకొని కూడా స్క్రీన్‌షాట్ తీసుకొని ఇప్పుడు ఏఐని యూజ్ చేసుకొని ఆ పర్సన్‌ని తీసేసి మనము క్లీన్‌గా సెట్ చేసుకొని ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. చాలా ఉన్నాయి. బట్ స్పెసిఫిక్‌గా ఇలాంటియి చాలా నడుస్తున్నాయి కాబట్టి నేను ప్రతి వీడియోలో ఇవే నడిపిస్తున్నా. సో, ఇది మీకన్నీ ఇచ్చేస్తా. ఇది ఇస్తా. ఆ తర్వాత ఇట్లా ఫంక్షన్ హాల్‌కి వచ్చినట్టు ఇట్లా ఉంటాయి. ఇట్లా స్కై‌కెంచి దిగిన తర్వాత అంటే భూమి పైకొచ్చిన తర్వాత పార్క్‌లో నడిచినట్టు ఇట్లా ఉంటది. ఇది జూసుకోండి. పైన స్వర్గంలా పూలల్లో వాక్ జేస్తున్నట్టు ఉంటది. సో, ఇది జూసుకోండి. ఇక్కడ ఇది స్వర్గం. ఇది కొత్తగా వచ్చింది. నేను మీకు ఇది గూడా ప్రొవైడ్ జేస్తా. సో, ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా నేను ఏమేం ఇస్తాను అనేది. ఆ ఇచ్చిన దాన్ని మీరు ఎట్లా యూజ్ చేసుకోవాలో చూపిస్తా. ఫస్టు మనం ఈ ఫోటో ఎడిట్ చేసే ముందు నేను ఇంతకు ముందుకు చూపెట్టినా కదా! ఓల్డ్ ఫోటో టు న్యూ ఫోటో. ఇప్పుడు ఇలాంటి ఫోటోస్ కూడా ఇస్తారు. మనం చాలా మాడిఫైగా చేసి నేను ఇట్లా చేసిన. ఇది వేరే విషయం. బట్ మనం చేసుకోవచ్చు అట్లా. మీ ప్రతి ఒక్కరికి చాట్‌జీపీటీ తెలిసే ఉంటది. ఇది ల్యాప్‌టాప్‌లో ఉంటది, మొబైల్‌లో ఉంటది. సో, మనము చాట్‌జీపీటీలోకొచ్చేసి ఇమేజ్ తీసుకోండి. ఫస్ట్ ఏ ఇమేజ్ తీసుకుంటారంటే ఏదైతే మనం ఓల్డ్ ఫోటో ఉంటదో అదొక్కటే ఇమేజ్ తీసుకోవాలి. దానికి సెపరేట్‌గా న్యూ అనే అదేముండది. నేను మీకు లింక్ ఇస్తా. డ్రైవ్ లింక్ ఇస్తా. మీరక్కడికొచ్చేసి ఇక్కడ మీకు కన్‌ఫ్యూజన్ గూడా ఉండది.
చూసుకోండి ఫోటో వైజ్గా ఉంటుంది. ఫోటో కింద ప్రాంప్ట్ ఉంటుంది. సో మీరు ఆ ప్రాంప్ట్ని కాపీ చేసుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ చూసుకోండి, నేను ఈ ఓల్డ్ ఫోటో చూపిస్తా. చూసుకోండి ఇక్కడ ఫోటో, ఇది ఆ ఫోటో ఇచ్చిన తర్వాత ఇట్లా వస్తుంది. మ్యాక్సిమం అయితే 100% ఫేసెస్ అనేది చేంజ్ కాదు. బై ఛాన్స్ ఒకవేళ చేంజ్ అయితే మళ్ళీ రీట్రై చేయండి. బట్ కొన్ని కొన్ని టైమ్స్లో ఎర్రర్స్ వస్తుంటాయి. మీరు ఎర్రర్ వచ్చిందని ప్రాంప్ట్ మంచిది కాదని సో వేరే వేరే ఇచ్చిరని అస్సలు అనుకోవద్దు. ప్రాంప్ట్ ఒరిజినల్, నేను డైలీ యూజ్ చేసే ప్రాంప్ట్స్ ఇచ్చిన అన్ని. సో అన్ని ప్రీమియం ప్రాంప్ట్స్, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. కాకపోతే మీరు కొంచెం ఓపికతో చేయాలంతే. సో ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకోండి. ఈ ఇమేజ్ ఉంది కదా, ఓల్డ్ ఇమేజ్, ఆ ఇమేజ్ని ఇచ్చేస్తే మనకి ఇట్లా మాడిఫై చేసి ఇచ్చేస్తుంది. డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను అదంతా చూపించుకుంటూ కూర్చుంటే వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది, మీకు కూడా టైం వేస్ట్ అవుతుంది. సో ఇది మెయిన్ థింగ్. మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి ఇమేజ్ ఎట్లా జనరేట్ చేయాలో అందరికీ తెలిసిందే. సో అందుకే చెప్తున్నా, ఇమేజ్ని ఇచ్చేసి ఈ ప్రాంప్ట్ ఇవ్వండి. సో ఈజీగా మనకి జనరేట్ చేసి ఇచ్చేస్తుంది క్లారిటీలో. చూసుకోండి, విత్ హై క్లారిటీ. మనం మళ్ళీ క్లారిటీ చేసుకుంటాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడైతే మీరు చూసారు కదా, ఓల్డ్ ఫోటోని న్యూ ఫోటోలాగా ఎట్లా చేసుకోవాలో. సో అట్లా మీరు ఏదైతే చనిపోయిన వాళ్ళు ఉంటుందో వాళ్ళ ఫొటోస్ అన్నీ చేసుకున్న తర్వాత, నేనైతే మీకు ఇది ఎగ్జాక్ట్లీగా మనము ఫోటోషాప్లో పిక్సార్ట్లో చేయొచ్చు. బట్ నేను అలర్ట్ మోషన్లో ప్రాసెస్ మీకు ఆల్మోస్ట్ అందరికి పిక్సార్ తెలిసే ఉంటుంది. లేకపోతే మీకు ఫోటోషాప్ తెలిసినా సరే, నేను చెప్తా అలా కూడా ఎట్లా చేయాలనేది. సో మీరు ఆ వర్క్ ఫ్లో అర్థం చేసుకుంటే చాలు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలర్ట్ మోషన్లో కూడా చేసుకోవచ్చు. దీనిలో చేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే ఎడిటర్స్కి అయితే మీరు వేరే కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఓన్లీ ఫోటో రీప్లేస్మెంట్ చేసుకుంటే అయిపోతుంది. మీరు వేరేది ఏం చేసేది ఉండదు. బట్ మనం పిక్సార్ట్లో అయితే ఏం చేయాలంటే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి, మళ్ళీ సెటప్ చేసుకోవాలి, అన్నీ సెట్ చేసుకోవాలి. దీంట్లో బెనిఫిట్ అంతే. సో మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా చేసుకోండి. చూడండి గైస్, నేనైతే ఇలాంటి ఫోటో అయితే తీసుకుంటున్నా ఎగ్జాంపుల్గా. మీకు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కూడా నేను కొన్ని ఇస్తా, మీరు అక్కడికి నుంచి యూజ్ చేసుకోండి. ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ మీకు హెవెన్ బ్యాక్గ్రౌండ్స్ అని కొడితే గూగుల్లో చాలా వస్తాయి. సో ఈ ఇమేజ్ తీసుకున్నా, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మూవీ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసి అంటే మనం స్కేల్ చేసుకుంటున్నాము. ఫోటో మళ్ళీ చెప్తున్నా, ఫోటో ఎంత క్లారిటీగా మనకి ఫ్రంట్ వ్యూలో కనిపిస్తే మనకి ఫేస్ చేంజ్ కాకుండా అంత మంచిగా ఉంటుంది. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం కొంతమంది ఇట్లా పెడతారు, కొంతమంది ఇట్లా కూడా పెడతారు. సో ఇట్లా పెడితే మనకి ఫేస్ అనేది టోటల్ చేంజ్ అయిపోతుంది, క్లారిటీ కూడా ఉండదు. మ్యాక్సిమం మనము ఇంత క్లోజ్గా పెట్టాలి. ఇంత క్లోజ్గా పెడితే మనకి ఎగ్జాక్ట్లీ ఫేస్ అనేది క్లారిటీ వస్తుంది. సో ఇలాంటి దానికి వాకు అంటే ఇప్పుడు నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్కి సింక్ అయ్యేలాగా ఇట్లానే పెట్టండి, ఏమీ ఎరైజ్ అది అవసరం లేదు. సో ఇక్కడ మనకి స్కై ఉంటుంది చూసుకోండి. ఇక్కడ మెట్ల పైన ఉంది కదా, ఇది నేను ఆఫ్ చేస్తున్నా. ఇట్లా మెట్ల మీద ఉండేది ఏంటంటే కొంచెం మనం చేసుకోవాలి. చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, మరి క్లోజ్గా అవసరం లేదు, సారీ మరి లాంగ్ అవసరం లేదు. ఇక్కడ ఇప్పుడు సేమ్ ఎఫెక్ట్స్లోకి వచ్చేసి ఎరేజ్ చేయండి. మనకి పిక్సార్ట్లో ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని ఎరేజ్ చేసుకోండి లెగ్స్ వరకు. నేను అలర్ట్ మోషన్లో వైప్ అనే ఎఫెక్ట్, ఇట్లా యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేస్తే మనకి వైప్ అనేది వస్తుంది. సో మీరు దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సెట్టింగ్ ఉంటుంది. సో దాన్ని కొంచెం ఇట్లా పైన కానండి, చూసుకోండి సగం కట్ అయింది కదా. సేమ్ ఇక్కడ కిందికి వచ్చేసి యాంగిల్లోకి వచ్చేసి రొటేషన్ చేసుకోండి. మ్యాక్సిమం అలర్ట్ మోషన్లో చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ క్లయింట్కి చేసేటప్పుడు మీకు టైం సేవ్ అవుతుంది. ఫోటో రీప్లేస్మెంట్ చేసుకుంటే మీకు వర్క్ ఉండదు అట్లా అని. సో ఫెదర్కి వచ్చేసేయండి, కొంచెం తక్కువ చేస్తే అయిపోతుంది. బట్ ఇక్కడ చూసుకుంటే మనకి లెగ్స్ వరకు అట్లానే ఉంది, బట్ మనకు అంత ఉండొద్దు. సో ఇక్కడికి వచ్చేసి నేను ఫెదర్ని తక్కువ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి ఇంతే చాలు, 3 పెట్టుకున్నా అంతే. స్టార్ట్ని కొంచెం కిందికి అంటున్నా. ఓకే చూసుకోండి, ఇప్పుడు సెట్ అయిపోయింది. సో మీరు అక్కడ చేసేది ఇదే, ఇక్కడ చేస్తే ఏంటంటే రీప్లేస్మెంట్ చేసుకుంటే మీకు టైము తగ్గుతుంది అట్లా అని. సో సేమ్ ప్రాసెస్ ఇప్పుడు నేను ఎట్లా చెప్పినో సేమ్ ప్రాసెస్ అన్నీ ఇట్లానే చేయాలి. నేను మళ్ళీ డీటెయిల్గా చెప్తా చూడండి. తీసేసి ఫోటోని తీసుకున్న తర్వాత వైప్ సెట్టింగ్లో స్టార్ట్ని ఇట్లా మూవ్ చేయాలి. అంటే మనం ఎక్కడి వరకు కట్ చేసుకోవాలనేది. ఎగ్జాంపుల్గా ఇక్కడ యాంగిల్ మనకి ఎక్కడ కావాలో అక్కడ యాంగిల్. సో మనకి కింద కావాలి కాబట్టి కింద నేను రొటేట్ చేస్తున్నా. సో ఇప్పుడైతే సెట్ అయిపోయింది. దాన్ని మళ్ళీ ఇంకా కిందికి తీసుకురావాలి కాబట్టి స్టార్ట్కి వచ్చేసి కిందికి తీసుకొస్తున్నాం. ఇట్లా ఇప్పుడు 80-90కి వెళ్తే పైనకి వెళ్తుంది. సేమ్ మనం మైనస్కి వచ్చేస్తే కిందికి వస్తుంది. మనకి ఇక్కడ వరకు చాలు. ఫెదర్ కూడా కొంచెం పెంచుకోవాలి అంతే. సో ఇప్పుడు నేను 4 పెంచుకున్నా. స్టార్ట్ అనేది కొంచెం పెంచుకుంటే కథం. చూసుకోండి ఎంత క్లియర్గా ఉందో. సో ఇది
మీరు అనుకోవచ్చు మన వీడియోది కదా ఫోటోలాగా ఎట్లా చేయాలనేది నేను చెప్తా, అది కూడా చెప్తా. అండ్ ఇంకోటి ఫ్యామిలీ ఫోటో, మ్యాక్సిమం అందరు ఇక్కడనే కన్ఫ్యూజ్ అవుతారు. ఫ్యామిలీ ఫోటో కొంతమంది ఏఐ తోటే టోటల్ చేస్తారు. బట్ అది కొన్ని టైంలో వర్కౌట్ అవుతుంది. నేను కూడా చేసిన, కొన్ని టైంలో వర్కౌట్ అవుతుంది, కొన్ని టైంలో వర్కౌట్ కాదు. సో ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఇది రీసెంట్గా నేను చేసిన 2 డేస్ బ్యాకే. సో ఇది వాళ్ళు ఇచ్చిన ఇమేజ్, ఇదంతా సపరేట్ సపరేట్ ఇమేజ్ ఇచ్చినారు. సో మీకు స్టార్టింగ్లో చూపెట్టిన కదా ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలనేది, అట్లా చేసుకోండి. ఇప్పుడు చేసుకున్న తర్వాత ఇట్లా ఇద్దరుండే ఫోటో ఒకవేళ ఉంటే సేమ్ మనం వైప్ ఎఫెక్టే తీసుకోండి. మీరు ఫోటో ఎడిటింగ్ యాప్లో అయితే ఈజీగా చేసుకోవచ్చు. దీంట్లో చెప్తున్నా. ఇప్పుడు చూడండి, కట్ అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు వైట్ లైన్ కనిపిస్తుంది కదా. సో సేమ్ దీన్నే డూప్లికేట్ చేసుకొని యాంగిల్ ఉంది కదా, కొంచెం రొటేట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు రొటేట్ అయింది. ఇప్పుడు చూసుకోండి, లైట్గా మనకి ఇక్కడికి వచ్చేసింది కదా. ఇది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది ప్రాసెస్, బట్ మీరు చేస్తుంటే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం పోయింది, కొంచెం. ఓకే, ఇప్పుడు వైట్ లైన్ అయితే టోటల్ పోయింది. ఇప్పుడు కొంచెం చూడండి, ఇప్పుడు మనము చూసుకోండి వైట్ లైన్ అనేది పోయింది. సో ఇది ఇట్లా, ఇది ఇట్లా. సో అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో కొంచెం ప్రాసెసే ఉంటుంది, అంత ఈజీ కాదు. బట్ మీరు కొంచెం అర్థం చేసుకోండి, అది అంతే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ మనం చేసేది ఏంటంటే, అంటే మీరు అలర్ట్ మోషన్లో చేస్తే అంతా ఈ రొటేషన్లోనే ఉంటుంది, ఈ స్టార్ట్లోనే ఉంటుంది. సో చూసుకోండి, నేను స్టార్ట్ ఇట్లా అంటే ఇట్లా అయిపోయింది. సో టోటల్ రొటేషన్, ఈ రొటేషన్లోనే మనం తింపుకునేదంతా. ఎడ్జెస్ కూడా మనం చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఫోటో ఎడిటింగ్ యాప్లో కొంచెం స్పీడ్ అవుతుంది అంతే. సో మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా చేసుకోండి. నేను అలా చేయలేక పరిస్థితి ఉంది కాబట్టి నేను చెప్తున్నా. బట్ మీరు ఎడిటర్లు అయ్యి మీరు దీని మీద మనీ ఎర్న్ చేసుకొని కస్టమర్కి చేయాలంటే డెఫినెట్గా మీకు అలర్ట్ మోషన్ చాలా యూజ్ అవుతుంది. సో మీరు ఒకసారి ఆలోచించండి ఎందుకు యూజ్ అవుతుందో. సో సేమ్ ఇప్పుడు ఇట్లనే బాయ్ది ఇప్పుడు ఈయన కూడా ఉన్నాడు కదా ముసలాయన, సేమ్ ఆయనది కూడా సేమ్ ప్రాసెస్ అట్లా చేసేయండి, మనకి అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇదే చూపిస్తున్నా చూడండి, ఇట్లా చిన్నగా చేసుకోవాలి. ఎక్కువ మంది ఉంటే చిన్నగానే అవుతుంది, డోంట్ వరీ. మ్యాక్సిమం మరీ చిన్నగా కూడా అవుతుంది. నేను ఆ ఇమేజ్ కూడా మీకు చూపిస్తా కావాలంటే. ఇట్లా అన్ని లైన్ వైజ్గా ఇట్లా సెట్ చేసుకోండి. సో ఈ టైప్లో మనము ఫ్యామిలీ ఫోటో అనేది లైన్ వైజ్గా అరేంజ్ చేసుకోవాలి గైస్. అది ఫ్యామిలీ ఫోటో చేసుకున్న తర్వాత ఎట్లా మనము ఎడిటింగ్ చేయాలనేది నేను ముందు ఉంటుంది. సో ఇట్లనైతే ఫ్యామిలీ ఫోటో లైన్ వైజ్గా ఇట్లా ఎడిటింగ్ చేసుకోవాలి. ఇంకా చాలా స్పేస్ ఉంది. సో ఇట్లా మీరు కొంచెం పెద్దగా చేసుకొని సెట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ చెప్పిన కదా, నేను ఏదో మీకు ఎగ్జాంపుల్గా చూపెట్టడానికి పెట్టిన. ఇక్కడ ఈ ముసలామె ఉండాలి, ఆమె తర్వాత ఈయన ఉండాలి. ఇక్కడ చనిపోయిన పర్సన్ అంటే వీళ్ళిద్దరు, అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ లాస్ట్ ఆయన. సో ఈయన, వీళ్ళు చనిపోయినారు. సో ఇట్లా ఫ్యామిలీ ఫోటో కావాలన్నారు. చూసుకోండి, ఈ ఫోటో నేను పిక్సార్ట్లో చేసిన. దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, వెనక ముందు పెట్టిన అంతే. మీకు వెనక ముందు రావాలంటే చాలా సింపుల్. ఇక్కడ ఈ ఫోటో ముందు ఉందనుకోండి, చూసుకోండి ముందు వచ్చింది కదా, మీరు అదే ఫోటోని గట్టిగా పట్టుకొని వెనక కనేస్తే అయిపోతుంది. సో అంతే, బ్యాక్ వెళ్ళిపోతుంది. సో ఈ టైప్లో అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్, మీరు బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసుకోవాలి. ఇలాంటి ఫంక్షనాలిటీ చాలా దొరుకుతాయి గూగుల్లో. ఎఫెక్ట్స్లోకి వచ్చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్లో బ్లర్ అని సెర్చ్ చేయండి. మీరు ఫోటో ఎడిటింగ్లోనైతే ఎఫెక్ట్స్లోకి వెళ్తే బ్లర్ అని ఉంటుంది, పిక్సార్ట్లో కానీ దేంట్లో అయినా. సో ఇది మరీ ఎక్కువ ఉండొద్దు, మీడియం, ఇంత చాలు. సో మళ్ళీ ప్రతి ఇమేజ్కి మీరు, మనం ఫోటో ఎడిటింగ్లోనైనా దీంట్లోనైనా చేయాల్సిందే. ఎఫెక్ట్స్లోకి వచ్చేసి బ్రైట్నెస్, కాంట్రాస్ట్ అని కంపల్సరీ. ఇది మీరు ఫోటోని చూసుకుంటా ఫోటోకి ఈక్వల్గా ఉండాలి. మళ్ళీ టోటల్ ఫొటోస్కి ఒకటే లెవెల్లో ఉండాలి. ఇప్పుడు దీనికి 20 పెట్టినాం అనుకోండి, ఇప్పుడు దీనికి 10 పెట్టినాం అనుకోండి, బట్ దానికి దీనికి సేమ్ ఈక్వల్ అయి ఉండాలి. మళ్ళీ ఫోటోని చూస్తే ఒకటి ఎక్కువ తక్కువ ఉండొద్దు, ఆ లెవెల్లో ఉండాలి. దాంట్లోనే ప్రొఫెషనలిజం అంటారు. ఇప్పుడు చూసుకోండి, ఇది కొంచెం ఎక్కువ ఉంది, ఇది చాలా ఎక్కువ ఉంది, అట్లా ఉండొద్దు. ఇది ఎంత బ్లాక్ ఉన్నా వైట్ ఉండాలి, ఇది ఎంత మంచిగా ఉన్నా దీని కలర్లోకి తెచ్చుకోవాలి. సో అదే ప్రొఫెషనలిజము. సో మీరు అట్లా చేయగలగాలి, అందుకే కొంచెం టైం పడుతుంది, కొంచెం అడ్జస్ట్మెంట్స్లో. సో చేయండి లైట్ లైట్గా, మనం బ్రైట్నెస్ అనేది చూసుకుంటూ చేయండి. మరీ ఎక్కువ చేయొద్దు, మరీ తక్కువ చేయొద్దు. సో చూసుకోండి, ఇప్పుడు నేను మ్యాక్సిమం ఇంతే పెట్టిన, మ్యాక్సిమం అన్నిటికీ నేను ఇంతే తీసుకుంటా. ఇదే ఎఫెక్ట్ని ఇక్కడ పేస్ట్ చేసేసి సేమ్ కాపీ, ఇదే ఫ్యామిలీ ఫోటోకి పేస్ట్ చేసేస్తే, సో ఇంతకుముందు దాన్ని తీసేసి ఇప్పుడు చూసుకోండి, రెండు ఈక్వల్ ఉన్నాయి కదా.
సేమ్ ఉన్నాయి. ఇప్పుడు సాచురేషన్ కూడా సేమ్ ప్రాసెస్. కాకపోతే సాచురేషన్ పర్సన్స్ బట్టి ఉంటది. కొంచెంమంది కలర్ ఎక్కువ ఉన్న ఇమేజెస్ ఇస్తారు. కలర్ తక్కువ ఇమేజ్ ఇస్తారు. సో, దాన్ని బట్టి కూడా సెట్ చేసుకోవచ్చు. బట్ మీరు ఎక్కువ శాతం అంతా ఈక్వల్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే కొంతమంది స్క్రీన్‌లో యేసుకుంటారు. సో, చూడ్డానికి అంత మంచిగుండది. అందుకే ఏమున్నా ఈక్వల్‌గా సెట్ చేసుకునేటట్టు చూడండి, మంచిగుంటది. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఎట్లా సేవ్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తా చూడండి. దీని మీద క్లిక్ చేసి కరెక్ట్ ఫ్రేమ్ యాస్ పీఎన్‌జీ మీద క్లిక్ చేయండి. ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకి చూసుకోండి సేవ్ అయిపోయింది. కొన్ని టైంలో మనకి ఇట్లా కూడా అయితుంటది. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నా చూడండి. చూసుకోండి ఇట్లా పైనకొచ్చింది గదా! ఇట్లా అయితే ప్రాబ్లమ్ అయితది. మళ్ళీ మనం ఎడిట్ చేసుకుంటే బ్లర్ అయ్యే ఛాన్స్ గూడా ఉంటది. సో, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి. సో, బ్యాక్ వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఈ రేషియో తీసుకోండి. మనకి ఇదే రేషియో కావాలి. సో, ఈ రేషియో తీసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ సేమ్ ఇంతకుముందుకు ఏదైతే మనం తీసుకున్నామో దీనంతా కాపీ చేసుకోండి. ఓకే. నేను కాపీ చేసుకున్నా. దీని మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసి కాపీ 20 లేయర్స్ 20 ఉన్నాయి. సో, దాని మీద క్లిక్ చేసి మనం ఇదే రేషియోని తీసుకొని పేస్ట్ చేసేస్తే ఖతం. చూసుకోండి ఇప్పుడు అంతా వచ్చింది కదా! నేను ఇదే ఇమేజ్‌ని షేర్ కరెక్ట్ ఫ్రేమ్ యాస్ పీఎన్‌జీ ఎక్స్‌పోర్ట్. సో, చూసుకోండి ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. దీన్ని మీరు ఇంకా కొంచెం ఎడిటింగ్ యాప్‌లో బ్రైట్‌నెస్, సాచురేషన్ మళ్ళీ కొంచెం పెంచి సెట్ చేసుకుంటే అయిపోతది. అండ్ వన్ మోర్ థింగ్ మీరు మళ్ళీ దీన్ని ఏఐ ఫోటో ఎన్హాన్సర్ గానీ, రెమినీలో గానీ అస్సలు తీసుకెళ్ళొద్దు. చాలా ఘోరంగా అయిపోతాయి ఇమేజెస్. సేమ్ ఇట్లనే పెట్టుకోండి. అందుకే ఇక్కడికి తెచ్చుకోక ముందే మీరు ఏఐ ఫోటో ఎన్హాన్సర్‌లా క్లారిటీ చేసుకొని, బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకొని తెచ్చుకోవాలి. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ తెలుసు కదా! పిక్సెల్ కట్‌లో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. క్లారిటీ వచ్చేసి ఏఐ ఫోటో ఎన్హాన్సర్ మీరు రెమినీ వాడకండి మాక్సిమం. ఎందుకంటే అది వేరే ఫేస్‌లని తీసుకొస్తది. ఒక ఫేస్‌లో ఇంకో ఫేస్‌ని. సో, అట్లా ఇదొచ్చేసి మనకి ఫంక్షన్ హాల్‌కొస్తున్నట్టు. ఇక్కడ మీరు చేయాల్సింది కూడా ఏం లేదు. చాలా సింపుల్. ఫోటోని పెట్టుకొని ఇలాంటి వీడియోస్ చేస్తే మాత్రం ప్రైజెస్ చాలా ఉంటాయి. సో, అందుకే నేను ఇంత డీటెయిల్‌గా చెప్తున్నా. మీకేం డౌట్ రావద్దని. సో, చూసుకోండి ఇట్లా పెట్టుకుంటే అయిపోతది. మీకు అక్కడ ప్రాంప్ట్‌లుంటాయి. అది ఇచ్చేస్తే మీకు నెక్స్ట్ తెలుస్తదది. సేమ్ ఇక్కడ కూడా అంతే ఏరియా చూపెట్టినా కదా! ఇదొచ్చేసి మనకి ఇది రీల్స్ టైప్‌లో మాక్సిమం ఇది ఎవ్వరు ప్రిఫర్ చేయరు. బట్ మీకు చూపిస్తా. సేమ్ ఇదైతే ఇంకా ఈజీగా ఉంటది. ఇక్కడ సెట్టింగ్స్‌లో నేను చేంజ్ చేసుకుంటున్నా. సో, మళ్ళీ దీన్ని తీసుకొని 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా పెట్టుకుంటే ఫుల్ అయిపోతది. సేమ్ ఈ ఇమేజ్‌ని సేమ్ ఎరేజ్ చేసినట్టే నేను చేసిన. సో, ఇట్లా చూసుకోండి వైపు ఓకే. ఓవర్ అయిపోయింది చూసుకోండి. ఇంతే ప్రాసెస్. ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు. దీనికి నేను క్లారిటీ కోసం షార్పెన్ యూజ్ చేసిన. అవును మీకు చెప్పడం మర్చిపోయినా. క్లారిటీ మీరు దీంట్లో కూడా చేసుకోవచ్చు. షార్పెన్ అనే ఎఫెక్ట్ తీసుకొని సెర్చ్‌లో షార్పెన్ చూసుకోండి ఇక్కడ షార్పెన్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేసి మీరు షార్పెన్ చేసుకోవచ్చు. చూసుకోండి ఎంత క్లారిటీ అయిపోయిందో. సో, కాకపోతే మరీ ఎక్కువ పెట్టొద్దు. కొంచెం మీడియం సైజ్‌లో పెట్టాలి. ఇంతవరకు చాలు. చూసుకోండి చాలా క్లారిటీ అయింది. మీరు ఆల్రెడీ ఏఐ ఫోటో ఎన్హాన్సర్‌లా చేసి ఇక్కడికి తీసుకొచ్చి దీనికి ఇంకా కొంచెం యాడ్ చేస్తే మీరు మళ్ళీ ఎక్స్‌పోర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసే అవసరం ఉండదు. సో, అట్లా డెఫినిట్‌గా క్లారిటీ చాలా ఇంపార్టెంటు. సో, ఇదైతే మనం ఫోటో ఎడిటింగ్ ప్రాసెస్. సో, నెక్స్ట్ ప్రాసెస్ చూడండి. సో, వీడియోలోకి పోయే ముందు నేను మీకు ప్రాంప్ట్ డీటెయిల్‌గా చెప్తా. సో, ఆ తర్వాత మీకు మళ్ళీ ఇబ్బంది కలగకుండా. సో, ఫస్ట్ నుంచి వస్తున్నా చూసుకోండి. ఇంతకుముందుకు మనం చేసిన ఫోటోస్ అన్నీ డెఫినిట్‌గా క్లారిటీ చేసుకోండి. క్లారిటీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏఐలో మనం చేయాలో, ఏం చేయాలో నేను చూపిస్తా. ఇదొచ్చేసి వాక్ ప్రాంప్ట్. బేసిక్‌గా ఇది వర్కౌట్ అయితది. కొన్ని టైమ్స్‌లో ప్రాబ్లమ్ అయితుండొచ్చు. బట్ డెఫినెట్‌గా అయితే వర్కౌట్ అయితది. ఇది కూడా అంతే చూసుకోండి మెట్ల పైన నడవడం మీకు క్లారిటీగా అది కూడా రాసిన. సో, ఇది కూడా వర్కౌట్ అయితది. బట్ కొన్ని ఛాన్స్‌లో ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంటది. మీరు చెప్తున్నా కదా! ఇవి అన్ని టైమ్స్‌లో అంటే 100% వర్కౌట్ అయితది. కొన్ని టైమ్స్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే పైనకి చూసినట్టు, కిందికి చూసినట్టు ఇంకా మనం ముంగటికి ఇస్తాం కదా! మనకి ఫ్రంట్‌కి నడవాలని ఇస్తాం. బట్ అది ఆటోమేటిక్‌గా బ్యాక్ నడుచుకుంటూ వెళ్ళిపోతది. అలాంటి టైంలో మీరు మళ్ళీ రీట్రై చేయాలి తప్ప ప్రాబ్లమ్ వచ్చింది అని అస్సలు బ్యాక్ స్టెప్ వేయొద్దు. డెఫినెట్‌గా ప్రాబ్లమ్స్ కామన్. దాన్ని మనం ఫేస్ చేస్తేనే ఒక ఎడిటర్‌గా మనకు ఒక గుర్తింపు ఉంటది. సో, నేను చెప్పేది డెఫినెట్‌గా ఫాలో అయిపోండి.
సో ఈ ప్రాంప్ట్ చూసుకోండి. ఇది చాలా డీటెయిల్‌గా ఉంటది. ఇది కూడా డెఫినిట్‌గా వర్కౌట్ అయితది. అన్నీ డెఫినిట్‌గా వర్కౌట్ అయితాయి. బట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జరుగుతుంటాయి. అది కామన్. అది మీరు ఎక్కడైనా సరే ఒక్కొక్కసారి మీరు ఒక ప్రాంప్ట్ ఇయ్యంగానే మీకు యాజ్ ఇట్ ఈజ్ దిగిపోతది. సో అట్లా ఉంటది. కొన్ని టైమ్స్‌లో ప్రాబ్లమ్స్ అయితే ప్రాబ్లమ్స్ అయిందని బ్యాక్ స్టెప్ ఏయద్దు. మళ్ళీ అదే రీట్రై చేస్తే డెఫినిట్‌గా వర్కౌట్ అయితది. ఇదొచ్చేసి గర్ల్ వాయిస్ ప్రాంప్ట్. సో ఇది చాలా వీడియోస్‌లో ఇది చాలా మెయిన్ ఇంపార్టెంటు. ఎందుకంటే చాలామంది మాట్లాడే వీడియోస్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. సో మీరు ఆ మాట్లాడేదానికి ఎక్కువ తీసుకోండి. ఏం చేస్తారంటే మీకు నేను ఇచ్చిన తర్వాత ఇక్కడ పెన్సిల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అంటే మీకు ఆటోమేటిక్‌గా పెన్సిల్ ఆప్షన్ ఏం రాదు. ఇట్లా కాపీ చేసుకునేది వస్తది. ఎట్లా అంటే ఇప్పుడు నేను ఎట్లా కాపీ చేస్తున్నానో అట్లా మీకు వచ్చేస్తది. యెల్లో కలర్ లాగా వచ్చేస్తది మీకు. సో ఇప్పుడు ఈ గర్ల్ వాయిస్ ప్రాంప్ట్ అని ఉంది కదా! సో నేను మీకు డైరెక్ట్ చూపిస్తా. అంటే సేమ్ ఇది మీరు యాజ్ ఇట్ ఈజ్ యూజ్ చేసి మీరు గర్ల్ ప్రాంప్ట్ చేసుకోవద్దు. సో నేను ఎట్లా అయితే చేసి చూపిస్తున్నానో మీరు అదే టైప్‌లో చేసి చేసుకుంటే మీకు ఎగ్జాక్ట్‌లీ వాయిస్ అనేది దిగిపోతది. విత్ న్యాచురల్‌గా, రియలిస్టిక్‌గా వాళ్ళు మాట్లాడినట్టే వాయిస్ ఉంటది. లిప్ సింకింగ్ ఉంటది. హ్యాండ్స్ మూవింగ్ ఉంటది. నన్ను చాలామంది అడిగిర్రు ఇంత న్యాచురల్‌గా ఎట్లా అని. సో ఇప్పుడు చూడండి మ్యాజిక్కు. నేను ఈ గర్ల్ వాయిస్ ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకున్నా. సో కాపీ చేసుకొని కొంచెం టైం తీసుకోండి. ఎందుకంటే పెద్దగా ఉంటది ప్రాంప్ట్. సో ఇప్పుడు కాపీ చేసుకొని డైరెక్ట్ మనము చాట్‌జీపీటీలోకి వచ్చేసాం. మీరు చేయాల్సింది ఏం లేదు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఎవరైతే చనిపోయిన అంటే మనం ఇంతకుముందుకు తీసుకున్న గర్ల్, బాయ్ ఎవరైనా వాళ్ళు ఉంటారు కదా! ఇప్పుడు మనం గర్ల్‌ది తీసుకున్నాం కాబట్టి గర్ల్. సో ఇలా ఇమేజ్ లేదు. బట్ ఆ ఇమేజ్ తీసుకోండి. డెఫినిట్‌గా ఇమేజ్ తీసుకోవాలి. ఎవరిదైతే మనం చేస్తున్నామో వాళ్ళ ఇమేజ్ తీసుకొని పర్సన్ ఉండాలి. బట్ ఇది నేను ఎగ్జాంపుల్‌గా చూపెట్టడానికి మీకు చూపిస్తున్నా. అది దొరికింది. సో ఇప్పుడైతే నేను ప్రాంప్ట్ ఇచ్చేసిన. టోటల్ ప్రాంప్ట్ ఇది. మీరేం చేస్తారంటే మీరు ఏదో ఒక స్క్రిప్ట్ వాళ్ళు ఇచ్చేస్తారు కదా! మ్యాటర్ వాళ్ళని ఇస్తారు. లేకపోతే మీరే తయారు చేయాలనుకుంటే మీరే ఏదో అనుకోని లేకపోతే ఏఐని నాకు ఇట్లా చనిపోయిన పర్సన్‌ది మ్యాటర్ కావాలంటే అదే ఇస్తది. సో అది వాళ్ళకి కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ మీరు కాపీ టు పేస్ట్ తెలుసు కదా! ఇక్కడ ఎడిట్ చేసుకోవడమే అంతే. సో ఇది అయిపోయిన తర్వాత మెయిన్ విషయం ఏందంటే ఇక్కడ కిందికొచ్చేసి ఏమిస్తారంటే ఎగ్జాక్ట్‌లీ నేను చెప్పినట్టు ఇచ్చేసేయండి. సో మీరు ఈ వీడియోని ఆపుకుంటా చూస్తారో ఏం చేస్తారో గానీ నేను చెప్పినట్టు ఇచ్చేసేయండి. అట్లా అయితేనే వర్కౌట్ అయితది. సేమ్ నాకు సేమ్ ఇదే ప్రాంప్ట్ టైప్ కావాలి. బట్ ఈ ప్రాంప్ట్ యాజ్ ఇట్ ఈజ్ కాదు. నేనిచ్చిన ఇమేజ్‌లో గర్ల్‌కి సింక్ అయ్యేలాగా కావాలి అని చెప్పండి. ఇక్కడ చూసుకోండి. నేనైతే మీకు ఒక క్లారిటీ రానీకి నేనైతే ఇచ్చేసిన. సేమ్ ఇప్పుడు నేను చెప్తుందే చెప్పండి. మీరు రాసేయండి. నేనెందుకు ఇది సెపరేట్‌గా ప్రాంప్ట్‌లో ఇస్తలేనంటే, ఇది ఒకటే వీడియోలాగా ఉండది. ఇప్పుడు డిఫరెంట్‌గా ఉంటది. కొంతమంది ఓల్డ్ వుమెన్స్ ఉంటారు. ఓల్డ్ బాయ్స్ ఉంటారు. నార్మల్ వాళ్ళు ఉంటారు. సో, అట్లా డిఫరెంట్ వాళ్ళు ఉంటారు. సో, అందుకే ఇది మీరే రాయాలి. ఇది డెఫినిట్‌గా మనము ఇచ్చి చేసింది కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్‌లో ఉంటది కాబట్టి సో, అందుకే నేను ఇస్తున్నా. బట్ మెయిన్ థింగ్ మీరు రాసేది మెయిన్ థింగ్ ఏందంటే, డెఫినిట్‌గా నాకు న్యాచురల్‌గా కావాలి. ఇట్లనే అడగండి. మీరు ఇట్లనే రాయాలి. డెఫినిట్‌గా నాకు న్యాచురల్‌గా కావాలి. 100% రియలిస్టిక్‌గా సేమ్ ఆమె రియల్‌గా మాట్లాడినట్టు ఆమె బాడీ లాంగ్వేజ్‌కి ఇదైతే డెఫినిట్‌గా ఉండాలి. బాడీ లాంగ్వేజ్‌కి సింక్ కావాలి. డెఫినిట్‌గా సింక్ అయ్యేలాగా ఉండాలి అని పెట్టండి. లేకపోతే సింక్ కావాలి 100% అని మళ్ళీ ఇచ్చేసేయండి. ఇది మాత్రం కంపల్సరీ మీరు యూజ్ చేసిన దాంట్లో. సో, ఇట్లా పెడితే ఈ ప్రాంప్ట్‌ని గ్యాదర్ చేసుకొని అంటే ఇప్పుడు మనం ఇచ్చిన ప్రాంప్ట్ ఉంటది కదా! దాన్ని తీసుకొని సేమ్ అంటే గలే మాట్లాడాలి. సేమ్ ఉండాలి. బట్ ఈ ప్రాంప్ట్ ఉన్న గర్ల్ కాకుండా ఎవరైతే మనం ఇమేజ్ ఇచ్చినామో ఆ గర్ల్ మాట్లాడేలాగా ప్రాంప్ట్ ఇస్తది. అప్పుడు సేమ్ మనకి ఆమె లిప్ సింకు, ఆమె హ్యాండ్స్ మూవ్‌మెంటు, ఆమె ఫేస్ మూవ్‌మెంటు అన్నీ డీటెయిల్‌గా ఉంటాయి. సో, అట్లా ఉంటది. ఒకవేళ మనకి సరే ఏఐ వాయిస్ అట్లా వచ్చిందనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే అది కూడా మెయిన్ థింగ్. ఇక్కడ డోంట్ ప్రొవైడ్ అని ఒకటి పెట్టాలి. ఇక్కడ లైట్‌గా కామా ఇచ్చేసి ఏఐ వాయిస్ అని ఇయ్యండి. ఏఐ వాయిస్ మళ్ళీ తర్వాత డోంట్ ప్రొవైడ్. ఓకే. దీని తర్వాత కామా ఇచ్చేసేయండి. ఈ కామాలు, ఫుల్ స్టాప్‌లు కొంచెం ఫాలో అయ్యండి. ఎందుకంటే కన్‌ఫ్యూజ్ కాకుండా ఏఐ. సో, అట్లా. మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇది చాలా దెబ్బతీస్తది. అంటే చాలా డిస్టర్బెన్స్ చేస్తది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వస్తది. అది చాలా మిస్టేక్ ఉంటది. సో, డెఫినిట్‌గా ఇది ఇయ్యండి. అంటే కొన్ని టైమ్స్‌ల మనం ఎంత రాసినా కొన్ని టైమ్స్‌ల రన్ అయితుంటది. సో, అప్పుడు ఏం చేయలేం. మళ్ళీ ట్రై చేస్తూనే ఉండాలి. సో, ఇది ఆ తర్వాత నాయిస్ ఇది కూడా డెఫినిట్‌గా నాయిస్
ఇది కూడా డోంట్ ప్రొవైడ్ అని ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదర్ లాంగ్వేజెస్ ఎవ్వరు మనకి మాట్లాడద్దు. అదర్ వాయిసెస్, సారీ లాంగ్వేజెస్ అన్న, ఓకే, అదర్ వాయిసెస్ అంటే ఎక్స్ట్రాగా వేరే వాళ్ళ వాయిసెస్ రావద్దు. కొన్ని టైమ్స్లో వేరే వాళ్ళ వాయిసెస్ వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే మన పర్సన్ మాట్లాడేటప్పుడు పర్సన్ మాట్లాడకుండా కామ్ అయిపోయి వేరే వాళ్ళ వాయిస్ వినిపిస్తుంది. సో గర్ల్ కానీ బాయ్స్ కానీ ఎవరిదైనా, సో అట్లా వినిపించకుండా ఈ అదర్ వాయిసెస్ నాట్ అలౌడ్ అని పెట్టేసేయండి. సో ఇట్లా పెట్టుకోవాలి. ఇది అన్నింటిలలో వర్కౌట్ కాకపోవచ్చు, వర్కౌట్ అవ్వచ్చు. అందుకే నేను మీకు ఎగ్జాక్ట్లీగా ఇట్లా వీడియో చూపించుకుంటా నేను చెప్తున్నా. మీరు కూడా కొడితే మీకేమవుతుందంటే ఈ కాపీ పేస్ట్ చేసే పనులు కాకుండా మీరు ఓన్గా క్రియేట్ చేసే కెపాసిటీ మీకు వస్తుంది. సో అన్ని టైమ్స్లో వీడియో చూడకుండా మీరు ఓన్గా బిల్డ్ చేసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుందని నేను మీకు ఇట్లా చెప్తున్నా అంతే. సో ఇది వాయిస్ నాట్ అలౌడ్ పెట్టుకోండి. మీకు ఎక్స్ట్రాగా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అందరికీ. మనం ఏ వీడియోస్ ఇంత దూరం వచ్చిరంటే మీకు ఆల్రెడీ ఏదో ఒక థాట్ ఉండే ఉంటుంది. సో మీకు ఏమేమి వద్దు ఏమేమి కావాలో అది ఇక్కడ మెన్షన్ చేస్తే అయిపోతుంది. తెలుగులో చేయాలని రూల్ ఏం లేదు, ఇంగ్లీష్లో చేయాలని రూల్ ఏం లేదు. ఎట్లా చేసినా సరే దానికి అర్థమయ్యేటట్టు చేస్తే అంతే చాలు. అది డెఫినెట్గా మనకి ఇచ్చేస్తుంది. బట్ లాస్ట్కి అయితే 100% న్యాచురల్, రియలిస్టిక్ ప్రాంప్ట్ ఇవ్వని ప్రాంప్ట్ అని పెట్టేసాను అంతే. ప్రాంప్ట్ గివ్ మీ అనేస్తే కథం అది ఇచ్చేస్తుంది. సో సెండ్ కొట్టేస్తే మనకి ప్రాంప్ట్ అనేది దిగిపోతుంది. నేను మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి. మనకి ప్రాంప్ట్ అంతా దింపి పడేస్తుంది. చూసుకోండి ఎంత స్పీడ్గా ఇచ్చేసిందో. ఇదంతా రాయాలంటే మనము 1 గంటన 2 గంటల ఎన్నో రోజులు కూర్చోవాలి. ఇక్కడ చూసుకోండి, నో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నో ఇన్స్ట్రక్షన్, నో పియానో, ఫ్లూటు, డివిటేషనల్ మ్యూజిక్, ఇది ఏది రావు. బట్ కొన్ని టైమ్స్లో వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే దానికి చెప్పాలి ఇట్లా, ఈ వాయిస్లో వేరే వాళ్ళ వాయిస్ వినిపిస్తుంది, ఐ డోంట్ వాంట్ దట్ వాయిస్ అని, నాకు ఆ వాయిస్ వద్దు, నాకు ఓన్లీ ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళు మాత్రమే మాట్లాడాలి అని ఇవ్వండి. మీకు అర్థమవుతుందని నాకు తెలుసు. సో మీకు ఎట్లయితే అర్థమవుతుందో మీకు అర్థమైంది ఆ చాట్‌జీపీటీకి రాసి చెప్పండి. డెఫినెట్గా అవుట్పుట్ వేరే లెవెల్ ఇస్తుంది. అండ్ మెయిన్ థింగ్ రియల్గా మాట్లాడినట్టే నాకు కావాలి అని ఇవ్వండి. స్ట్రాంగ్గా ఇచ్చేసేయండి. డెఫినెట్గా మీకు మంచి ప్రాంప్ట్ ఇస్తుంది. సో ఇది ప్రాంప్ట్ రాసే విధానం. అంటే నేను ప్రతి దానికి ఇదే పని చేస్తా. గడికోసారి దీనికో ప్రాంప్ట్ లైన్స్ రాసుకుంటా పోతే మనం పని చేయలేము. సో అందుకే ఒకటే ప్రాంప్ట్ రిఫరెన్స్గా తీసుకొని దాన్ని బేస్ చేసుకొని డిఫరెంట్ టైప్స్ రాయాలి. ఒకవేళ ముసలాం ఉందనుకోండి, ఇప్పుడు యంగ్ గర్ల్ ప్రాంప్ట్ ఇది. సో మనకి ముసలామే కావాలంటే ఈ ప్రాంప్ట్ యంగ్ గర్ల్‌ది, అంటే యంగ్ గర్ల్ అని రాకుండా ఇది వేరే వాళ్ళది. సో నా యంగ్ గర్ల్‌ది అని ఇచ్చేసేయండి. ఇది యంగ్ గర్ల్‌ది బట్ నాకు ఓల్డ్ ఉమెన్‌ది కావాలి. నేను ఇచ్చిన ఓల్డ్ ఉమెన్ అంటే మనం ఇమేజ్ ఇస్తాం కదా, ఆ ఓల్డ్ ఇమేజ్‌కి సింక్ అయ్యేలాగా సేమ్ ఆమెనే మాట్లాడేలాగా ఆమె బాడీ లాంగ్వేజ్ సింక్ అయ్యేలాగానే కావాలి అని ఇవ్వండి. ఇది బాయ్స్‌కైనా ఇదే ప్రాసెస్, గర్ల్స్‌కైనా ఇదే ప్రాసెస్. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటా. సేమ్ ఇట్లానే ప్రాసెస్ ఫాలో అయిపోండి. ఇక్కడ వాయిస్ ప్రాంప్ట్ కూడా ఇచ్చిన సేమ్ ప్రాసెస్ మీరు అట్లానే ఫాలో అయిపోండి. మనకి ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇక్కడ బాయ్ ప్రాంప్ట్ వచ్చేసి ఇక ఇక్కడ మీరు కష్టపడాల్సింది ఏం లేదు, ప్రాంప్ట్ రాయాల్సిన అవసరం లేదు. సీదా మనం ఇట్లా డైరెక్ట్ దీన్ని కాపీ చేసుకొని గూగుల్ ఫ్లో అనేది అందరికీ తెలిసే ఉంటుంది. సో నేను చూపిస్తా. గూగుల్ ఫ్లో, ఇక్కడ ఫ్లో అని కొట్టేస్తే మనకు వచ్చేస్తుంది. ఇక్కడ స్టార్టింగ్దే ఏ క్రియేటివిటీ. సో గూగుల్ ఫ్లోలోకి వచ్చేసిన తర్వాత చూసుకోండి, మనం చాలా చాలా వీడియోస్ క్రియేట్ చేసినది ఏంటి దీంట్లో. ఇది చూసుకోండి, దీని వాతావరణం ఎట్లా ఉంటుందో చూసుకోండి. ఇది ఖరాబ్ అయిపోయింది. పర్సన్ పైనకి చూసుకుంటూ వస్తుండు. సో అలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతుంటాయి. బట్ నేను అట్లా వచ్చిందని క్లయింట్స్కి వీడియోస్ రావు, టైం పడుతుంది, ఇంకా 2 రోజులు పడుతుంది అని చెప్పలేదు. సో అట్లా వచ్చిందని దానికోసం నేను 1 అవర్ కూర్చున్నా. బట్ వర్కౌట్ అయింది. కొన్ని టైమ్స్లో ప్రాబ్లమ్స్ అవుతుంటాయి, ఎందుకంటే చాలామంది యూజ్ చేస్తారు కాబట్టి. సర్వర్స్ ఇష్యూ వల్లనో వేరే ప్రాబ్లమ్స్ వల్లనో అట్లా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. బట్ మళ్ళీ చేస్తుంటే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సేమ్ ఇది కూడా మీ అందరికి తెలిసే ఉంటుంది. స్టార్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈ ఐకాన్ కనిపిస్తుంది కదా, మొబైల్లో అయితే ఇక్కడ తీసుకొని ఇప్పుడు ఏదైతే మనం ఇమేజ్ తీసుకుంటాం కదా, ఇమేజ్ను అప్లోడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి ఇమేజ్ అయితే వచ్చేసింది. ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడికి వచ్చేస్తుంది. మీరు యాజ్ యూజువల్గా ప్రాంప్ట్ ఇవ్వాలి.
కొన్ని టైమ్స్‌లో ఏమైతదంటే ప్రాంప్ట్ ఇయ్యంగానే ఆటోమేటిక్‌గా వీడియో గూడా దానంతట అదే జనరేట్ అయితది. బట్ అందుకే మీరు ఇక్కడ ఏమీ ప్రాంప్ట్ ఎడిటింగ్ వర్క్స్ పెట్టుకోవద్దు. అన్నీ చాట్‌జీపీటీలోనే లేకపోతే సెపరేట్‌గా మీరు నోట్‌ప్యాడ్ తీసుకుంటే అక్కడనే అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడికొచ్చి కాపీ పేస్ట్ చేసుకోవాలి ప్రాంప్టు. సో, అది చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలోకొచ్చేసి డెఫినిట్‌గా ఫ్రేమ్స్ తీసుకోండి. ఈ ఇంటిగ్రేట్ తీసుకుంటే అవుట్‌పుట్ అయితే అంత సరిగా వస్తలేదు. వాయిస్ గూడా అంత ప్రాబ్లమ్ అయితుంది. సో, అందుకే వీడియోలోకొచ్చేసి ఫ్రేమ్స్ తీసుకోండి. స్టార్టింగ్ మీరు ఫస్ట్ టైమ్ వస్తే నానో బనానా అని ఉంటది. ఇట్లా ఉంటది. దీని మీద క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి ఫ్రేమ్స్ తీసుకోండి. మనకి ఇదే ఈ సైజ్ అంటే స్క్రీన్‌లో ఏసేటప్పుడు ఈ సైజు. ఈ సైజులో కావాలంటే నేను దీన్ని కూడా ఇస్తా. సేమ్ మనం ఇంతకుముందుకు ఎట్లయితే ఎడిట్ చేసినామో సేమ్ ప్రాసెస్‌లో ఉంటది. మీరు అదే ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. సో, ఇట్లా తీసుకొని ఇక్కడ 1 తీసుకోవాలి. మెయిన్ థింగ్ ఒకటి చెప్తా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి బంగారము, పైసలు ఇవన్నీ ఎంత ముఖ్యమో మన ఎడిటర్స్‌కి ఈ ఏఐ వీడియో క్రియేట్ చేయడానికి ఈ క్రెడిట్స్ అనేది అంత ముఖ్యము. ఎందుకు ఇంత ముఖ్యం అంటే మనము రూపాయి కూడా కడతలేం దీనికి. ఫ్రీగా చేసుకోవాలనుకుంటున్నాము. సో, ఫ్రీగా చేసుకోవాలనుకునేటప్పుడు మనం దాన్ని ఫ్రీగా అస్సలు ఖరాబ్ చేసుకోవద్దు. సో, ప్రతి ఒక్క క్రెడిట్‌ని చాలా కేర్‌ఫుల్‌గా ఎంత మంచిగా యూజ్ చేసుకుంటే మనకి అంత మంచిది. సో, అందుకే నేను చెప్తున్నా. సో, దాన్ని కేర్‌ఫుల్‌గా యూజ్ చేసుకోండి. ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే క్రెడిట్స్ అయిపోతే మళ్ళీ 1 డే ఆగాలి. సో, ప్రాబ్లమ్ అయితది. సో, చూసుకోండి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా క్రెడిట్స్ ఎంత డీటెయిల్గా వాడాలో. ఇక్కడ లైటే తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఎక్కువ ఉంటే క్వాలిటీ తీసుకుంటే ఇంకా మంచిది. బట్ క్వాలిటీ తీసుకుంటే 100 ఉంటుంది. బట్ నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఈ లైట్ తీసుకుంటే చాలు, మనం దాన్ని మంచి క్లారిటీలో చేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో, ఇది తీసుకున్న తర్వాత ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, సెండ్ కొట్టేస్తే మనకి వాయిస్ తోటి యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. సేమ్ కథ ఎట్లయితే మనం ఇది చేసినామో సేమ్ ప్రాసెస్ ఏదైతే మనము ఈ వాయిస్ ప్రాంప్ట్ ఉంటుంది, ఈ బాయ్ ప్రాంప్ట్ ఉంటుందో సేమ్ ఈ బాయ్ ఇమేజ్ అనేది అంటే మనము బాయ్ ఇమేజ్ లాగా పోజ్ ఉంటుంది. నార్మల్గా మెట్ల పైన ఇంతకుముందుకు ఎడిట్ చేసినాం చెప్పిన కదా స్టార్టింగ్లో. సో, ఆ ఇమేజ్ తీసుకొని ఈ ప్రాంప్ట్ కాపీ పేస్ట్ చేసేస్తే కథం మనకి ఆటోమేటిక్గా బాయ్ అనేది వచ్చేస్తుంది. బట్ కొన్ని టైమ్స్లో బాయ్ కూడా రాకపోవచ్చు. అంటే చెప్పిన కదా ఎర్రర్స్ అనేది అది కామన్గా వస్తుంటాయి. సో, అలాంటి టైంలో మనం డిఫరెంట్ డిఫరెంట్ సా ట్రై చేస్తూనే ఉండాలి. డెఫినెట్గా అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. సో, చూసుకోండి. ఇది కూడా అంతే. సో, మీకు ఇమేజెస్ వైజ్గా ఇచ్చిన అందుకే కన్ఫ్యూజ్ కావద్దు, మీరు చాలా క్లియర్గా ఉండాలన్నీ అని. సో, ఇమేజెస్ వైజ్గా ఇచ్చిన ఇది వచ్చేసి మనకి మేఘాల మీద నడుచుకున్నట్టు ఓన్లీ గర్ల్స్కే, బాయ్స్కి కాదు. ఇది కూడా ఓన్లీ గర్ల్స్కే. చూసుకోండి, గర్ల్ ఇమేజ్ ఇచ్చినప్పుడు గర్ల్కే వాడుకోండి. ఇది బాయ్స్ మాత్రమే. సో, స్టెప్స్ పైన వాక్ చేసుకున్నప్పుడు ఇది సైజు స్ట్రేట్ ఉందని అన్నిటికీ వర్కౌట్ కాదనుకోకండి, దేనికైనా వర్కౌట్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ప్రాబ్లమ్స్ అనేది డెఫినెట్గా వస్తాయి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బ్యాక్ స్టెప్ వేయొద్దు, దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా? ఒకవేళ మీకు ఇది ప్రాబ్లమ్ వచ్చింది అనుకోండి ఈ ప్రాంప్ట్. సో, మీరు ఏం చేస్తారంటే 2 టైమ్స్ ట్రై చేస్తారు, ప్రాబ్లమ్ వచ్చింది. 3 టైమ్స్ ట్రై చేస్తారు, మళ్ళీ ప్రాబ్లమ్ వచ్చింది. సో, మనకు టైం లేదు. ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ పోయేంత టైం లేదు. మనకు ఉండదు కూడా, ఎడిటర్స్‌కి టైమే ఉండదు. సో, అప్పుడు ఏం చేస్తారంటే ఇదే ప్రాంప్ట్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇదే ప్రాంప్ట్ తీసుకోండి. చాట్‌జీపీటీలోకి వచ్చేసి చాట్‌జీపీటీకే రండి, వేరే దగ్గరికి ఏనికి పోవద్దు. చాట్‌జీపీటీలోకి వచ్చేసి ఇక్కడ కిందికి వచ్చేసి ఈ ప్రాంప్ట్‌లో మీకు ఏం ప్రాబ్లమ్ అయితుంది? ఇప్పుడు వాక్ చేసేటప్పుడు పైనకి చూస్తుండా, కిందికి చూస్తుండా, మెట్ల మీద నుంచి నడుచుకుంటూ వస్తుండా, లేకపోతే ఆటోమేటిక్‌గా వెనకకి వెళ్ళిపోతుండా? వెనకకి వెళ్ళిపోయేది ఒకటేసారి అవుతుంది, మళ్ళీ మళ్ళీ కాదు. బట్ కిందికి, పైనకి, పక్కకు చూసేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో, అట్లా నాకు కిందికి, పైనకి, పక్కకు చూస్తుండు అవి ఏమీ జరగొద్దు. ఓన్లీ ఫ్రంట్‌కు మాత్రమే చూడాలి. కెమెరాకి చూసుకుంటా వాక్ చేసుకుంటా రావాలి న్యాచురల్‌గా. ఎక్స్ట్రా స్మైల్స్ ఏమొద్దు. అసలు స్మైల్ లేకున్నా సరే మ్యాక్సిమం స్మైల్ ఇవ్వకుండా ట్రై చేయండి. ఎందుకంటే స్మైల్ ఇస్తే ఫేస్ చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అట్లా మీరు ప్రాంప్ట్ ఇస్తే ఇప్పుడు నేను ఎట్లయితే మీకు చెప్పినానో అదే విధంగా మనం ఇట్లా టైప్ చేసి ఇచ్చేస్తే అది దానికి త్రిబుల్ మంచి ప్రాంప్ట్ రెడీ చేసి మీకు ఇస్తుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కొన్ని కొన్ని టైమ్స్‌లా మనకి గూగుల్ ఫ్లో కూడా ప్రాంప్ట్స్‌ని సపోర్ట్ చేస్తలేదు. అంటే అది ప్రాబ్లమ్ ఏందంటే సర్వర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకోటి మన ప్రాంప్ట్ అనేది లెంత్ ఎక్కువైతే అది కూడా ప్రాబ్లమ్ ఉంది. సో, అప్పుడు ఏం చేస్తారంటే ట్రై చేస్తూనే ఉండండి. రిటే అని వస్తది.
అది క్లిక్ చేస్తూనే ఉండండి, క్లిక్ చేస్తూనే ఉండండి. డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఒకవేళ మీరు ఎంతసేపు చేసినా రాకపోతే మళ్ళీ అదే ప్రాంప్ట్ మనకి క్రోమ్లో గూగుల్ చాట్‌జీపీటీలోకి ఇచ్చేసి నాకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది, అది స్క్రీన్ షాట్ పెట్టి ప్రాబ్లం రాకుండా ప్రాంప్ట్ లెంత్ కాకుండా షార్ట్‌లో మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అట్లా ఇయ్యి అంటే అది అట్లా కూడా ఇస్తుంది. సో అట్లా యూజ్ చేసుకొని మనము ఇలాంటి వీడియోస్ అన్నీ చేయాలి. సో ఇట్లనే ఉంటుంది వర్క్ ఫ్లో. ఇట్లా చేస్తేనే మనము అనుకునే అన్ని చేయగలుగుతాము. సో తర్వాత ఇంకోటి వచ్చేసి ఇది ఆల్రెడీ నేను చెప్పిన కదా మీకు ఓల్డ్ టు న్యూ ఫోటో అని. సో అది అయిపోయిన తర్వాత హగ్ హగ్ ఫోటో అనేది కొన్ని వీడియోస్లో కొంతమందికి కావాలంటారు, కొంతమంది వద్దంటారు. ఇది వచ్చేసి చూసుకోండి, సన్ అండ్ ఫాదర్ అనేది నేను ఆల్రెడీ మెన్షన్ చేసిన, చెప్పిన కదా ఎట్లా మనము యాడ్ చేయాలనేది. ఇంత ముందుకు 2 ఫొటోస్ యాడ్ చేసి, సో అట్లా ఎవరైతే హగ్ కావాలో ఓన్లీ 2 మెంబర్స్ తోటే వస్తుంది. చనిపోయిన పర్సన్ మ్యాండేటరీ, ఆయన ఎట్లయినా ఉంటాడు. ఎవరితోటి కావాలో చేంజ్ చేసుకుంటూ సెట్ చేయాలి. సో ఇది వాళ్ళ ఫాదరు, సన్ను, వాళ్ళిద్దరిని బేస్ చేసుకొని ప్రాంప్టు. మీకు ఇదే ప్రాంప్టు మీ టైప్లో కావాలనుకుంటే దీన్ని కాపీ చేసుకోవచ్చు, కాపీ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతుంటే సేమ్ నేను ఇంత ముందుకు చెప్పినట్టే ఈ ప్రాంప్ట్ ఇచ్చి నాకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది, నాకు ఇంకా మంచిగా కావాలి, ఇంకా న్యాచురల్గా కావాలి, ఫేసులు చేంజ్ అవుతున్నాయి, ఫేసులు అస్సలు చేంజ్ కావద్దు అంటే కొన్ని టైమ్స్లో హగ్ చేసేటప్పుడు ఫేస్ అనేది చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నాకు అట్లా చేంజ్ కావద్దు, చాలా రియలిస్టిక్ కావాలని దానికి డీటెయిల్గా చెప్తే, డీటెయిల్గా చెప్పనవసరం లేదు. మనం ఇప్పుడు నేను మీకు ఎట్లా మాట్లాడుతున్నానో సో మీరు అట్లనే దానికి టైప్ చేసేస్తే చాలు, అంతే. మీకు ఏం తెలుసో దానికి అది చెప్పండి అంతే, అది ఇంప్లిమెంట్ చేసి ఇచ్చేస్తుంది మీకు. సో అట్లా సో ఇది కూడా అంతే. ఇప్పుడు ఇది గర్ల్ వాళ్ళ వైఫ్, వాళ్ళ హస్బెండ్ చనిపోయిండు, సో వాళ్ళ హగ్గు. సో అట్లా ఇప్పుడు డాటర్ ఉంటుంది, ఇప్పుడు డాటర్కి కావాలంటే ఇప్పుడు 2 ప్రాంప్ట్, అది సన్ను, ఇది వైఫ్, ఎట్లా యూజ్ చేయాలి. సో అప్పుడు మీరు ఇది ఇచ్చినా ఓకే, సన్ది ఇచ్చినా ఓకే, హస్బెండ్ వైఫ్ది ఇచ్చినా సరే. ఇప్పుడు సన్ దిస్ ఎట్లా అంటారంటే ఈ ప్రాంప్ట్ సన్ ప్రాంప్ట్ అంటే సన్ను ఫాదర్ వర్షను, బట్ నాకేంటంటే ఫాదర్ వర్షన్ డాటర్ వర్షన్, ఫాదర్ డాటర్ వర్షన్ కావాలి. సో నాకు చాలా డీటెయిల్గా సేమ్ వీళ్ళు హగ్ చేసుకున్నట్టు ఫాదర్ సన్ ఎట్లయితే హగ్ చేసుకుంటారో రియలిస్టిక్గా అదే హగ్ టైప్లో నాకు ప్రాంప్ట్ ఇవ్వు అని అంటే కథం, అది యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేస్తుంది. నా వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఏం మాట్లాడుతున్నానో, నేను ఏం చెప్తున్నానో అది గుర్తుపెట్టుకొని మీరు ఆ ప్రాంప్ట్ చాట్‌జీపీటీలో రాసి పెట్టుకోండి. అది ప్రాంప్ట్ ఏ లెవెల్ ఇస్తుందో మీరే చూసుకోండి. నేను ప్రతి వీడియో నా వర్క్ ఫ్లో ఇదే, నా సీక్రెట్ ఇదే. అందుకే నాకు ఇంత మంచి అవుట్పుట్ వస్తుంది, నాకు ఇన్ని ఆర్డర్స్ వస్తున్నాయి, నేను ఇంతమందికి చేసిస్తున్నా. సో అదే మెయిన్ సీక్రెటు. సో అన్నీ మీరు అట్లానే చేయండి, డెఫినెట్గా మీకు వర్కౌట్ అవుతుంది ఈజీగా. ఇగో ఇది స్టెప్స్ పై నుంచి దిగేటట్టు, ఇంతకుముందుకు బాయ్ స్టెప్ పైన చెప్పేది, ఇది వచ్చేసి స్టెప్ పైన దిగినాడు. మీరు ఫోటోలో కూడా చూసుకుంటే చూడండి, ఈయన ఎక్కడో చూస్తున్నాడు కానీ ఫ్రంట్కి చూస్తలేడు. సో ఇట్లా ఆయన ఎటో చూస్తున్నాడు, ఫ్రంట్కి అయితే చూడడం లేదు. నాకు ఎగ్జాక్ట్లీ ఫ్రంట్కే చూడాలి, కెమెరా వైపే చూడాలి, ఇంకా ఎక్కడ చూడొద్దని గట్టిగా ప్రాంప్ట్ ఇస్తే అది మంచిగా రాసిస్తుంది. బట్ ఈ ప్రాంప్ట్స్ అయితే మ్యాక్సిమం అయితే వర్కౌట్ అవుతాయి, 99% వర్కౌట్ అవుతాయి. బట్ అప్పుడప్పుడు కొన్ని ఇష్యూస్ వల్ల ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అయినప్పుడు మీరు చాట్‌జీపీటీలోకి పోయి అది చేయాలి. మీకు గంటలు టైం వేస్ట్ అస్సలే కాదు, చిన్నగా రాసి పడేస్తే కథం అది ఇచ్చేస్తుంది. ఇది వచ్చేసి దేవుడు మాట్లాడడం, ఇది రేర్. అంటే కొంతమంది కావాలనుకుంటారు, కొంతమంది వద్దనుకుంటారు. కావాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుందని నేను మీకు ఎక్స్ట్రాగా ఇచ్చిన. మీరు ఏం చేయొద్దు, ఇలా సేమ్ ఇది కాపీ చేసుకొని ఏ దేవుడైతే ఆ దేవుడు, ఓకే. ఒకవేళ మీకు విష్ణుదేవుడు అనుకో, ఇదే ప్రాంప్ట్ ఇచ్చి ఇది లార్డ్ శివ్, అది నాకు విష్ణుదేవుని టైప్లో కావాలి, ఎందుకంటే ఇలా శివుని డీటెయిల్స్ ఉంటాయి, అంటే ఈ ఇమేజ్ డీటెయిల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్గా మీరు వేరే శివునిది తీసుకుంటే ఈ ప్రాంప్ట్ మాడిఫై చేసి ఈ ప్రాంప్ట్ ఇచ్చి మీరు ఆ ఇమేజ్ ఇచ్చి, ఇంతకుముందుకు మనము ఎట్లయితే చనిపోయిన వాళ్ళు మాట్లాడాలని చెప్పిన కదా, వాళ్ళ ఇమేజ్ ఇచ్చి వాళ్ళలాగా మాట్లాడాలని. సో సేమ్ ఈ ఇమేజ్ ఇచ్చి ఆ దేవుడు మాట్లాడేలాగా కావాలి అని చెప్పండి. ఇక్కడ కింద మ్యాటర్ ఉంటుంది చూడు, నాయన రామేష్, ఇది అంతా ఉంటుంది ఈ మ్యాటర్. అనుకోకుండా దగ్గరకు వచ్చారు ఇట్లా. ఇక్కడ ఎవరైతే చనిపోయిన పర్సన్ ఉంటారో వాళ్ళ నేమ్ ఇచ్చేస్తే మిగతాదంతా యాజ్ యూజువల్ అది అట్లానే ఉండాలి. సో ఇది వచ్చేసి ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది ఇది. ప్రతి ఫంక్షన్లో ఇప్పుడు లేటెస్ట్గా నడుస్తుంది ఈ ట్రెండ్ అనేది. సో చనిపోయిన వాళ్ళని పిలిచినట్టు చిన్నపిల్లలు కావచ్చు, ఎవరైనా వాళ్ళకి ఎవరు కావాలంటే వాళ్ళు
వాళ్ళతోటి మాట్లాడిపించడం. సో, ఇదేం చేస్తారంటే సేమ్ నేను ఇంతకు ముందుకు చెప్పిన ప్రాసెస్ తోటే ఫాలో అయిపోవాలి. ఈ ప్రాంప్ట్‌ని రిఫరెన్స్‌గా తీసుకొని మనకి ఆహ్, ఇక్కడ ఇక్కడ ఇదుంటది టాపిక్కు. సో, ఇక్కడ మీకు ఎట్లా ఏమైతే మాట్లాడాలో వాళ్ళు చెప్తారు మీకు. ఎవరైతే క్లయింట్స్ ఉంటారో వాళ్ళు చెప్తారు. లేకపోతే మీరే ఏదైనా క్రియేట్ చేయండి అంటే మీరే ఓన్‌గా క్రియేట్ చేసి ఏం లేదు గూగుల్‌లోకెళ్ళి గూగుల్ జెమినీకి అడగండి. ఇట్లా వాళ్ళ రిలేటివ్స్ చనిపోయినారు. సో, ఆమెని పిలిచినట్టు మనకి ఈమె మాట్లాడాలని చెప్తే, సో, దాన్ని బేస్ చేసుకొని అది ఏదో ఒక మ్యాటర్ ఇస్తది. దాంట్లో మెయిన్ లైన్స్ యాడ్ చేసి క్లయింట్స్‌కి పంపించి వాళ్ళు ఓకే అన్న తర్వాత మనము యాడ్ చేసి పెట్టాలి. అండ్ మీకు డౌట్ రావచ్చు ఈ ఇమేజ్ ఎట్లా క్రియేట్ చేసుకున్నాం అనేది. సో, మీరు ఈ ఇమేజ్‌ని వీలైతే డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే స్క్రీన్‌షాట్ తీసుకోండి. నేను మీకు ఇమేజ్ ఇస్తా డోంట్ వర్రీ. మీరు చేయాల్సింది ఏం లేదు. ఈ రౌండ్ సర్కిల్ ఉంది కదా! ఇదే ప్రాంప్ట్ ఇప్పుడు నేను చెప్పేదే ప్రాంప్ట్. దీన్ని సెపరేట్‌గా నా దగ్గర ప్రాంప్ట్ లేదు. అంటే నేను సేవ్ చేసుకోలేదు. అది హిస్టరీలో ఎక్కడనో ఉందది. సో, అది ఏం లేదు. మీరేం చేస్తారంటే ఇదే ఇమేజ్ నేను మీకు నాకు ఒకసారి వాట్సాప్‌లో మెసేజ్ చేసి ఒకవేళ మీకు మస్ట్ ఇదన్నంటే నాకు ఈ టైప్‌లో కావాలి. ఇది స్క్రీన్‌షాట్ తీసి పంపిస్తే నేను చెప్తా మీకు. ఎట్లా అంటే ఇది ఏం లేదు. ఈ ఇమేజ్ ఇచ్చేసి నాకు ఈ రౌండ్ ఫస్ట్ మనము చనిపోయిన పర్సన్‌ని దాంట్లో యాడ్ చేయాలి. ఈ రౌండ్ సర్కిల్‌లో ఈ ఇమేజ్‌ని సెకండ్ ఇమేజ్ అంటే ఫస్టు ఈ డిజైన్‌ది పెట్టుకోవాలి ఫంక్షన్ హాల్‌ది. సో, తర్వాత చనిపోయిన పర్సన్ ఇమేజ్ పెట్టుకోవాలి. ఫస్ట్, సెకండ్ ఇంతకుముందుకు మనం ఫ్యామిలీ ఫోటో ఎట్లా చేసినామో అట్లా. సో, ఇక్కడ రౌండ్ సర్కిల్‌లో తర్వాత ఇక్కడ ఫ్రేమ్‌లో 2 ప్లేస్‌లో యాడ్ చేయాలి పర్సన్‌ని. ఆ ఫ్రేమ్‌లో ఫస్ట్ ఇమేజ్‌లో ఉన్న పర్సన్‌ని రిమూవ్ చేసి, సెకండ్ ఇమేజ్‌లో ఉన్న పర్సన్ యాడ్ చేయాలి. అండ్ సేమ్ లైటింగ్ ఉండాలి, సేమ్ టెక్స్చర్ ఉండాలి, సేమ్ క్వాలిటీ ఉండాలి అంతే. ఇంకా వేరేది అవసరం లేదు. గివ్ మీ హెచ్‌డీ క్లారిటీ అంటే ఖతం అయిపోతది. ఆ ఇమేజ్‌కి అక్కడితోటి ఔట్ అది అయిపోతది. సో, అది ఎగ్జాక్ట్‌లీ ఇచ్చేస్తది. అది అయిపోయిన తర్వాత మీకిట్లా మొక్కేటట్టు కావాలనుకుంటే, మళ్ళీ ఇప్పుడు ఏదైతే మనం క్రియేట్ చేసినామో వీళ్ళిద్దరిది, అలా క్రియేట్ చేసింది పక్కపక్క ఈ క్రియేట్ చేసిన ఇమేజు ఎవరైతే మాట్లాడే గర్ల్, బాయ్ ఎవరైనా వాళ్ళని పక్కకు పెట్టి, ఇప్పుడు దీంట్లో ఫస్ట్ ఇమేజ్‌లో సెకండ్ ఇమేజ్ గర్ల్ ఆర్ బాయ్ ఎవరైతే వాళ్ళు పక్కకి లెఫ్ట్ సైడే మనకి రైట్ సైడు నిలబడి దండం పెట్టుకున్నట్టు పోజ్ తోటి ఫ్రంట్‌కు చూసినట్టు ఉండాలి. ఫేస్ అస్సలు చేంజ్ కావద్దు. సేమ్ ఫేస్ ఉండాలి. సేమ్ లైటింగ్ ఉండాలి. సేమ్ టెక్స్చర్ ఉండాలంటే ఖతం అది కూడా రెడీ చేసి ఇచ్చేస్తది. సో, నేను చెప్పేది కొంచెం కేర్‌ఫుల్‌గా అర్థం చేసుకొని, నేను ఎట్లా చెప్పినో మీరు అదే టైప్‌లో ఆ చాట్‌జీపీటీకి పోయి చెప్పేస్తే యాజ్ ఇట్ ఈస్‌గా మీకు ఇమేజ్ అనేది దింపి పడేస్తది. డెఫినిట్‌గా అదైతే. సో, మీకేమైనా ప్రాబ్లమ్స్ వస్తే మళ్ళీ రీట్రై చేయడమే. ఇది కొంచెం డిఫరెంట్ టాస్కు. ఇది ఎక్కువ మంది అడగరు. బట్ అడిగితే మస్టు. ఆహ్, ఒకవేళ మీకు కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. నేను డెఫినిట్‌గా దీని బ్యాక్‌గ్రౌండ్స్ అనేది సెపరేట్‌గా పంపిస్తా. సో, ఇది ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకుంటారని పెట్టినా అంతే. సో, ఇది అయిపోయిన తర్వాత ఇది ఇది కూడా సేమ్ ప్రాసెస్ గైస్. ఇంతకుముందుకు మనం ఏం చేసినామో సేమ్ ప్రాసెస్ ఇది కూడా. బట్ మీకు మనం అక్షింతలు వేసుకున్నాడు చెప్పినామనుకో ఇట్లా అక్షింతలు ఇట్లేయాలి అట్లేయాలంటే అది చాలా హెవీ ప్రాబ్లమ్స్ ఇస్తుంది. అందుకే నేనేం చేశానంటే అక్షింతలు వేసుకున్న ఇమేజ్‌ని తీసుకొని దానికి ఇచ్చి నాకు ఈ టైప్‌లో అక్షింతలు వేసుకోవాలి. నాకు ఈ ప్రాంప్ట్ కావాలంటే అది మనకి అట్లా ప్రాంప్ట్ ఇచ్చింది. సో, ఆ ప్రాంప్ట్‌ని బేస్ చేసుకొని నాకు ఈ ప్రాంప్టు వీళ్ళ వెర్షన్‌లో అంటే ఇట్లా నేను లైన్ వైస్‌గా వీళ్ళని పెట్టిన 4 మెంబర్స్ అంటే వీళ్ళిద్దరూ జాయింటే. ఇద్దరు ఒకటే దగ్గర ఉన్నారు. ఎవరైతే ముసలామె, ఈ ముసలాయన ఉన్నాడో వాళ్ళని లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ పెట్టిన. వాళ్ళని పెట్టి వీళ్ళ ఇమేజ్ ఇచ్చేసి వీళ్ళని బేస్ చేసుకొని అక్షంతలు ప్రాంప్ట్ ఉంటది కదా! ఆ ప్రాంప్ట్ ఇచ్చి నేను నేను ఇచ్చిన ఇమేజ్ వాళ్ళు అట్లా చేసుకోవాలని చెప్పేసి దానికిస్తే అది మనకిచ్చేసింది. మీరు ఈ ప్రాంప్ట్‌ని యూజ్ చేసుకొని మీరు ఏదైతే జాయిన్ చేసి ఇస్తారో ఒకవేళ మీరు అక్షింతలు ఏపించుకోవాలని చేసుకుంటే ఒకవేళ ఓల్డ్ ఉమెన్స్ కాకుండా నార్మల్‌గా ఉంటారు కదా! వాళ్ళని చేస్తే ఈ ఓల్డ్ వాళ్ళు కాకుండా దీంట్లో మనకి ఓల్డ్ వాళ్ళు బ్లెస్సింగ్ చేసినట్టుంది. బట్ మనకి ఓల్డ్ వాళ్ళు కాదు. నార్మల్‌గా నేను ఎవరైతే ఇమేజ్ ఇచ్చినో వాళ్ళు ఆ పిల్లల్ని బ్లెస్ చేసినట్టు కావాలి అంటే అది స్ట్రాంగ్‌గా రాసి ఇచ్చేస్తది. అండ్ మీకు చేయాల్సింది అదొక్కటే. మిగతాది నేను అంత స్ట్రాంగ్ ప్రాంప్టే ఇచ్చిన. ఇది మనకి ఫ్యామిలీ యాజ్ యూజువల్. సో, ఇప్పుడు మీకు అన్నీ అర్థమైనాయి అనుకుంటా. మీకు మెయిన్ టాస్క్ వచ్చేసి ప్రాంప్ట్ రాయడం దగ్గరనే ఉంటది. అంటే కస్టమర్స్ అనేది డిఫరెంట్ స్టైల్స్‌లో అడుగుతారు కాబట్టి, నేను మీకు డిఫరెంట్ వేరియేషన్‌లో చెప్తున్నా.
సో అప్పుడు మీకు చేయడానికి చాలా ఈజీగా సింపుల్గా ఉంటుందని ఇప్పుడు మీకు ఎలాంటి డౌట్ ఉండదు. మీ అంతలా మీరే ఓన్గా క్రియేట్ చేసుకొని ఇంకా దీన్ని యూజ్ చేసుకొని ఇంకా మీరు క్రియేటివ్గా చేసుకుంటారని నేను దాన్ని బేస్ చేసుకొని మీకు ఇంత డీటెయిల్గా చెప్పిన. సో ఇదే ప్రాసెస్, నేను ఇదే డైలీ ఫాలో అవుతుంటా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇదంతా అయిపోయింది, మనం అన్నీ డౌన్లోడ్ చేసుకున్నాం, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మొబైల్ అయినా పీసీలో అయినా ఎలా అయినా క్యాప్‌కట్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ క్యాప్‌కట్ ఒకవేళ మీరు మొబైల్‌లో అయితే మీ అందరికి తెలిసిందే ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఏందనేది. ఒకేలా మీకు ఎక్కడ దొరకకపోతే మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది, మన యూట్యూబ్ ఛానల్‌కి వెళ్తే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది, మీరు అక్కడికి నుంచి తీసుకొని రావచ్చు. సో అది అక్కడ జాయిన్ అయిపోయి దాంట్లో లింక్స్ ఉంటాయి, మీరు అక్కడికి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్‌లో ఉన్న వాళ్ళైతే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. ఈ మై స్టోర్ యాప్ అని ఉంటుంది. సో అలా యాప్ స్టోర్ అని ఉంటుంది, మై స్టోర్ యాప్ ఏదైనా. సో యాప్ స్టోర్లో క్యాప్‌కట్ అని కొడితే క్యాప్‌కట్ సెట్టింగ్ అది డౌన్లోడ్ అయిపోతుంది. వీపీఎన్ సెట్టింగ్స్ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. సో అది ఆ వీడియో చూసుకుంటే మీరు క్యాప్‌కట్ని డౌన్లోడ్ చేసుకుంటే అయిపోతుంది. ప్రీమియం ప్రో కన్నా చెప్తున్నా కదా, ప్రీమియం ప్రో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కన్నా క్యాప్‌కట్ అనేది 1000% బెస్ట్. అంటే నేను చూసింది చెప్తున్నా. మా చాలా అంటే చాలా బెస్ట్. సో అందుకే దాన్ని రిఫర్ చేస్తున్నా నేను. ఆ తర్వాత మీ ఇష్టం. సో ఇక్కడ వచ్చేసి మనం ఈ ప్రోటాన్ వీపీఎన్ అనేది ప్లే స్టోర్‌లోకి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో సిస్టమ్‌లో వేరే వీపీఎన్ ఉంటుంది, అది యూట్యూబ్‌లో చూడండి. చాలా వీడియోస్ ఉన్నాయి. సో దాని టైప్‌లో మనం వీపీఎన్ కనెక్ట్ చేసుకోవచ్చు క్యాప్‌కట్ అనేది. సో ఇక్కడ ప్రోటాన్ వీపీఎన్ ఓపెన్ చేసి ఇక్కడ కనెక్ట్ మీద క్లిక్ చేసుకోండి, అయిపోతుంది. సో మనకి కనెక్ట్ అయిపోతుంది. ఇది కనెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ క్యాప్ మీద క్లిక్ చేసుకోండి. సో నేను ఇంతకుముందు వేరే ప్రాజెక్ట్ చేస్తున్నా. సో మీరు ఫస్ట్ ఇక్కడ న్యూ వీడియోకి వచ్చేసి మనం స్టార్టింగ్ ఏం చేస్తారంటే మీరు వీడియో క్లిప్స్ తీసుకోవాలి. అంతకన్నా ముందు నేను ప్రతి వీడియోలో మీకు అంటే ఇవి ఇస్తాను మీకు నేను సపరేట్గా. మీరు కొనేటప్పుడు ఎవరైతే ఇప్పుడు ఇది కొంటున్నారో వీడియో, నేను వాళ్ళకి ఇస్తాను, సపరేట్గా ఇస్తాను. మీరు వాట్సాప్ మీకు లింక్ పంపించినప్పుడే మీకు ఆటోమేటిక్గా సపరేట్గా ఇవన్నీ వీడియో క్లిప్స్ అన్నీ పంపిస్తాను నేను. సో ఇప్పుడు ఈ క్లిప్ ఉంటుంది చూసుకోండి, ఇది మీరు సపరేట్గా ఎడిట్ చేసి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. మీకు ఇట్లా సపరేట్ క్లిప్స్ ఇస్తాను. సో మీరు ఇక్కడ దాకా మీరు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ దాకా బాగానే ఉంటుంది. ఓకే, ఇక్కడ బాగానే ఉంటుంది. ఇక్కడికి నుంచి ఏదైతే మనం ఇంతకుముందుకు గూగుల్ ఫ్లోలో డౌన్లోడ్ చేసినామో ఆ క్లిప్స్ యాడ్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు ఈడో క్లిప్ ఉంది, మళ్ళీ మధ్యలో స్పేసు, మళ్ళీ ఈడో క్లిప్పు, తర్వాత మధ్యలో మళ్ళీ ఇంకో క్లిప్పు, ఇంకో క్లిప్పు, ఇంకో క్లిప్పు. సో ఇట్లా ఇది బాయ్ క్లిప్పు అనేది లాస్ట్కి ఉంటుంది. అట్లా లైన్ వైజ్గా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఇది మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ సౌండ్స్ ఉంటుంది, సౌండ్స్ చాలా ఇంపార్టెంట్. సో మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్లస్ అనే ఆడియో మీద క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అని ఉంటుంది, ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేయండి. సో మనకి డిఫరెంట్ సౌండ్స్ ఉంటాయి, మనకి ఇట్లా అట్లా అనేది రూల్ ఏమి ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఈ సౌండ్సే ఉన్నాయి. ఇప్పుడు నేను చూసుకోండి, ఇప్పుడు మనకి ఇటు వెళ్ళిపోయింది. సో దీన్ని గట్టిగా పట్టుకొని ముంగట్ కంటే మనకి ముంగట్కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు సౌండ్ వచ్చింది, బట్ దానికి దీనికి యూజ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వరకు మనకు ఒక సౌండ్ ఉంటుంది. సో నేను మీకు సౌండ్ తోటే ఇస్తాను, మీరు డోంట్ వరీ. సో ఇట్లా సౌండ్ అంటే సౌండ్ ఎట్లా యాడ్ చేసుకోవాలని చెప్తున్నా మీకు ఒక ఐడియా రావడానికి. ఇట్లా పెట్టుకొని ఇక్కడికి నుంచి నారాయణాయహం నారాయణాయహం అండి దేవుని సాంగ్ ఉంటుంది. సో మనకి ఇక్కడ వరకు హైలైట్ అయిపోతుంది. ఇది నేను కొత్తగా చేసిన. సో ఇక్కడ పర్సన్ అనేది రౌండ్ కలర్ షేప్లో పెట్టుకొని దీంట్లో యాడ్ చేసుకొని ఇట్లా పైనికి తీసుకెళ్తున్నట్టు ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. అది ఎట్లా అంటే చెప్తా చూసుకోండి గైస్. అలర్ట్ మోషన్లోకి వచ్చేసి సేమ్ పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ఏదైతే మనం ఇమేజ్ ఎడిట్ చేసుకుంటాం కదా ఆ ఇమేజ్ని తీసుకోండి. అంటే ఎడిటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత సగం సగం కాదు, లైక్ ఇట్లా ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది సపరేటు బ్యాక్గ్రౌండ్ సపరేట్ ఉంది కదా, అట్లా కాకుండా టోటల్ మీరు సేవ్ చేసుకొని మళ్ళీ అదే ఇమేజ్ని తీసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ షేప్ ఉంటుంది రౌండ్ సర్కిల్ది, ఈ షేప్ తీసుకోండి. సో దాన్ని స్కేల్ చేసేసుకోండి. ఇట్లా తెలుసు కదా మీకు ఇది, ఇట్లా స్కేల్ చేసుకోండి. ఇట్లా స్కేల్ చేసుకొని ఇక్కడ పెట్టుకోండి, సేమ్ చిన్నగా పెద్దగా ఇట్లా. ఇప్పుడు సర్కిల్ని పట్టుకోండి, ఈ ఇమేజ్ని పట్టుకోండి, రెండు పట్టుకోండి. ఇక్కడ మిడిల్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి, కథం. ఇప్పుడు చూసుకోండి మనకి ఆ సర్కిల్లోకి పర్సన్ ఇమేజ్ వచ్చేసింది కదా. సేమ్ ప్రాసెస్లోనే ఇట్లానే మనం సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు మూవీ డన్స్లోకి వచ్చేసి దీన్ని కొంచెం పెద్దగా చేస్తున్నా.
అని ఇటు పెట్టేసి ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చేసి ఇక్కడ వైట్ దాని మీద క్లిక్ చేసి ట్రాన్స్పరెంట్ తీసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ షేర్ మీద క్లిక్ చేసి సేమ్ కరెక్ట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ దీంట్లోనే ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లం వచ్చింది. సేమ్ దీన్ని కాపీ ప్లస్ ఐకాన్ సేమ్ రేషియో లేకపోతే బాక్స్ తీసుకుందాం, ఎందుకంటే మనకి లాంగ్ ఇమేజ్ కాదు. సో సెట్టింగ్స్ వైట్ ట్రాన్స్పరెంట్. ఓకే, ఇది ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్, గుర్తుపెట్టుకోండి. వచ్చింది షేరు కరెక్ట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ కథం ఓవరా సేవ్. ఇక్కడికి తెచ్చి ఏదైతే మనకి దేవుని ఎంట్రీ టైప్లో ఉంటుందో, అంటే నేను మీకు సపరేట్ క్లిప్స్ ఇస్తా. మనకి ఈడికెంచి ఇందాక ఒక వీడియో ఉంటుంది, మళ్ళీ దేవుంది సపరేట్గా ఉంటుంది. ఒక్కొక్క వీడియోలో దేవునితోటి అంతా జాయింట్ అయి ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఈడికెంచి వచ్చిన తర్వాత ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కడ యాడ్ చేస్తారంటే ఇక్కడ ఓవర్లే అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి యాడ్ గ్యాలరీ మీద క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ ఉంటాయి కదా, ఏదైతే ఇమేజ్లు ఉన్నాయో ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది చూసుకోండి. ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది యాడ్ అయిపోయింది. సో ఈ యాడ్ అయిన ఇమేజ్ని ఏం చేస్తారంటే కీ ఫ్రేమ్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ఇట్లా లెంతీగా చేసుకొని ఇక్కడ కనిపిస్తుందా, దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ ఒకదాన్ని, ఇక్కడ ఒకదాన్ని. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇట్లా చేసుకోవాలి, ఇట్లా పెట్టుకోవాలి. సో ఇప్పుడు చూడండి కొంచెం వెనుకకు పోయింది కదా, సో మళ్ళీ కొంచెం కిందికి అనుకోవాలి, మళ్ళీ కొంచెం ఇంకా మొత్తం కిందికి అనుకోవాలి. అంటే మనం దీన్ని రౌండ్ షేప్ చేయలేదు, రౌండ్ షేప్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు చూసుకోండి కిందికి పోతుంది కదా, సో ఇక్కడ ఉంది కదా, దీన్ని కూడా ఇట్లా కిందికే అనండి, ఇక్కడ ఇంకా పోతూనే ఉంటుంది. లేదు మనకి స్పీడ్గా పోవాలనుకోండి, ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ వరకు వెళ్ళిపోయింది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇట్లా చిన్నగా అనుకోవాలి అంతే, ఇక్కడ పెట్టుకొని చిన్నగా అంతే దాంట్లో కలిసిపోవాలి. ఇప్పుడు చూసుకోండి మనకి ఎట్లా ఉంటుంది ఎఫెక్ట్, చూసుకోండి కథం కలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ ముంగటికి ఎందుకు వస్తుందంటే మనం ఇక్కడ ఒక ఎఫెక్ట్ ఇచ్చాం కాబట్టి ఇది క్యాన్సిల్ చేసేయండి. సో ఇప్పుడు చూసుకోండి కథం దాంట్లో కలిసిపోయి ఇక మనకి పైనకి ఎఫెక్ట్ వెళ్తున్నట్టు ఉంటుంది. వీడికించి స్వర్గం ఇది కూడా మీకు క్లిప్ వస్తుంది. సో ఇట్లా తీసుకొని నేను ఒక 2-3 వీడియోస్ క్లిప్స్ పంపిస్తాను, మీరు అవి యూజ్ చేసుకోవచ్చు ఈజీగా. సో వీడికించి వాకు. సో ఇదంతా మీకు అర్థమైంది అనుకుంటా. మెయిన్ థింగ్ ఇక్కడికించి కొంచెం కేర్ఫుల్గా వినండి, అర్థం చేసుకోండి. మీరు తీసుకున్న ప్రతి వీడియోని డెఫినెట్గా స్లో మోషన్గా కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు మీరు ఇమేజ్ తీసుకుంటారు, వీడియో తీసుకుంటారు, ఇక్కడ సైడ్కి వచ్చేస్తే స్పీడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ నార్మల్ దాని మీద క్లిక్ చేసుకోండి, మనకి స్టార్టింగ్ 1 ఉంటుంది. సో దీనికించి మీరు 0.5 దాకా సెట్ చేసుకోవచ్చు. లేదు మనకి ఇంకా స్లోగా కావాలనుకుంటే 0.3 బెస్ట్, 0.2 వద్దు, 0.3 బెస్ట్. చూసుకోండి ఇట్లా 3 చాలా స్లో ఉంటుంది, బట్ కొంచెం 0.4, 5 అట్లా పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే స్లో మోషన్లో పెట్టుకుంటే ఇలాంటి ఎమోషనల్ కాబట్టి, స్పీడ్గా పెట్టుకుంటే అంత ఎమోషనల్ ఉండదు. సో అందుకే చెప్తున్నా, మనం ఎంత ఎమోషనల్గా చేస్తే మన కస్టమర్స్ అనేది అంత అట్రాక్ట్ అవుతారు వీడియోకి. అండ్ మెయిన్ థింగ్ ఎఫెక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవేమి యాటిట్యూడ్ కావు, లవ్స్ది కావు, ఏమి కావు, మనకి ఎమోషనల్ టైప్ కాబట్టి మనం తీసుకునే ప్రతి ఒక్కటి స్లోగా లైట్గా, మరీ ఎక్కువ స్పీడ్ కాకుండా మరీ నార్మల్ కాకుండా స్మూత్గా వెళ్ళిపోవాలి, ఎక్కువ డిస్టర్బెన్స్ చేయొద్దు. చూసుకోండి ఇప్పుడు ఎంత నార్మల్గా వెళ్ళిపోయిందో. సో మనకి ఎలాంటి సపరేట్ ఎఫెక్ట్స్ లేదు. సో అందుకే నేను ఈ మధ్య ఎక్కువ ఇదే వాడుతున్నాను, ఇదే చాలా మంచిగా ఉంది. ఇంతకుముందుకు వేరే ఎఫెక్ట్ అంటే ఇట్లా ముందుకు వచ్చి వెళ్ళిపోయేది వాడుతుండేటోని, బట్ ఇప్పుడు మనకి తెలిసిపోయింది కాబట్టి వర్క్ ఫ్లో ఇప్పుడు ఇది వాడుతున్నాను. మనకి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చూసుకోండి, సర్వర్ అనేది ఇంకా కనెక్ట్ కాలేదు, సో తీసేసి మళ్ళీ క్యాప్కట్ చూసుకోండి, అది మళ్ళీ తీసేసి మళ్ళీ ఓపెన్ చేసిన మనకి సర్వర్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ పేరు చూసుకోండి, హీట్ వేవ్ ఫ్లాష్. ఇది నేను బాగా యూజ్ చేస్తా, మీరు సిస్టంలో యూజ్ చేసినా సరే ఇది వర్కౌట్ అవుతుంది, మీరు ఏడ యూజ్ చేసినా సరే. ఈ ఎఫెక్ట్ అంటే ఇదే కాదు, మీరు లైట్ లేదు వేరే ఎఫెక్ట్స్ తీసుకున్నా ఓకే. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే మనకి సపరేట్గా లైట్స్ అనేది కూడా ఉంటుంది. చూసుకోండి ఇక్కడ లైట్ అనేది మనకి ఇక్కడ చాలా ఉంటాయి, ఒకటి కాదు 2 కాదు, ఒక 10, 20, 30 దాకా ఉంటాయి. సో ఈ ఎఫెక్ట్స్ అన్నీ మీరు చెక్ చేసుకుంటా చూసినా ఓకే. లేదు అందరికన్నా డిఫరెంట్గా చేయాలి, ఓన్గా చేయాలనుకుంటే అలాంటి టైంలో ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయాలి. సో అట్లా చేసుకుంటా మనము స్లోగా చేసుకోవచ్చు. ఈ మాట్లాడే వీడియో గురించి చెప్తా చూసుకోండి. ఇప్పుడు ఇదంతా నార్మల్గానే వీడియో క్లిప్స్ వచ్చేస్తాయి, అంటే ఇది వాక్ ఓన్లీ.
సో ఇట్లా లైటింగ్ వస్తూనే ఉంటుంది, వాళ్ళు బాయ్ చెప్తారు అండ్ లాస్ట్కి ఫేడ్ అవుట్. ఈ ఫేడ్ అవుట్ ఎట్లా ఇవ్వాలంటే వీడియో మీద క్లిక్ చేసి ఇక్కడ యానిమేషన్కి వచ్చేసేయండి. ఇక్కడ ఇన్ను అవుట్ అని ఉంటుంది, ఇన్నేమి ఇవ్వద్దు, అవుట్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇది స్లైడ్ డౌన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన ఇది చూసుకోండి అట్లా కిందికి వెళ్ళిపోతాయి. కానీ అస్సలు అలాంటివి ఇవ్వద్దు, ఫేడ్ అవుట్ మాత్రమే వేయాలి. ఫేడ్ అవుట్ అంటే లాస్ట్కి ఆటోమేటిక్గా లైట్ క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు కావాలంటే సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ చాలా వస్తాయి. సో ఇది ఫేడ్ అవుట్ ఇట్లా అయిపోతుంది. మీకు ఎక్కువ కావాలంటే ఇట్లా ఒక చూసుకోండి, నార్మల్గా స్లోగా అయిపోతుంది. సో ఇట్లా ప్రొఫెషనల్గా ఉండాలి. ఇవి మనం నార్మల్ వీడియోస్ లాగా చేయొద్దు. సో ఇది మనకి ఓన్లీ వాక్ తోటి. సో మాట్లాడే వీడియో గురించి చూపిస్తే చూడండి, చూసుకోండి. ఇది అయితే మనకి మాట్లాడే వీడియో. మ్యాక్సిమం మాట్లాడేది ఆ, ఈ ఆఫ్ స్క్రీన్లో తీసుకుంటున్నారు, ఫుల్ స్క్రీన్ కూడా తీసుకుంటున్నారు. మీ ఇష్టం, మీ రిక్వైర్మెంట్ ఎట్లా ఉంటే అట్లా తీసుకోండి. ఆ, నాకైతే ఎక్కువ ఈ వీడియోస్ వస్తున్నాయి. సో అది కూడా వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఈ క్లిప్స్ అనేది నేను మీకు నార్మల్గా ఇచ్చేస్తా, మీరు యాడ్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇది మీరు యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వాక్ రావాలి, తర్వాత మళ్ళీ వాకే అంటే ఫస్ట్ మెట్లపై నుంచి దిగినట్టు స్లో మోషన్ చెప్పిన కదా. వీడియోని క్లిక్ చేసి ఇక్కడ స్పీడ్ మీద క్లిక్ చేస్తే మనకి స్లో మోషన్లో వాక్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఎఫెక్ట్ చూసుకోండి, ఇది కొంచెం డిఫరెంట్ ఎఫెక్ట్. ఇట్లా స్లో మోషన్లో ఇలాంటి ఎఫెక్ట్స్ ఇస్తే ఏం కాదు, అంతేగాని డిఫరెంట్గా స్టైల్ ఈ యాటిట్యూడ్ అలాంటి టైప్లో ఇవ్వద్దు. సో ఇది మళ్ళీ నెక్స్ట్ వాకు. ఈ వాక్ అయిపోయిన తర్వాత ఇక మేఘాల మీద మాట్లాడతాడు కాబట్టి ఆ మేఘాల మీద నడుచుకుంటున్న వచ్చి స్కై పైన వీడికించి టాక్ వస్తుంది. సో మీరు మాట్లాడేటప్పుడు డెఫినెట్గా ఇది చేయండి. అంటే మాట్లాడేది తీసుకున్న తర్వాత సైడ్కి వచ్చేస్తే ఇక్కడ ఎన్హాన్స్ వాయిస్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత రెడ్యూస్ నాయిస్ అని ఉంటుంది, ఇది ఆన్ చేసుకోండి. ఈ ఐసోలేటెడ్ వాయిస్ అని ఉంటుంది, ఇది కీప్ వాయిస్ పెట్టుకోండి. ఫస్ట్ నన్ ఉంటుంది, తర్వాత కీప్ వాయిస్ పెట్టుకోండి. మీ దాంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, సపోజ్ ఏమన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమైనా ఎక్స్ట్రాగా వచ్చినా అది రిమూవ్ చేస్తుంది. అంటే మరీ ఎక్కువ కాదు, ఒకవేళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ వస్తే, ఒకవేళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే ఏం చేయాలో చెప్పిన కదా అది చేయండి. బట్ నాయిస్ని, మన వాయిస్ని కొంచెం మంచిగా వినిపించేటట్టు మాత్రం ఇవి ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేస్తాయి. సో గుర్తుపెట్టుకోండి, ఎన్హాన్స్ వాయిస్, రెడ్యూస్ నాయిస్, ఐసోలేటెడ్ వాయిస్ డెఫినెట్గా చేయాలి. తర్వాత వాల్యూమ్ అనేది ఎప్పుడు 1000లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, చెప్తా నేను అది కూడా. ఇక్కడ వరకు దేవుంది సౌండ్ ఉంటుంది, ఓకే. ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి మనకి దేవుని ఇప్పుడు ఫాదర్ అయితే ఫాదర్ సాంగ్, మదర్ అయితే మదర్ సాంగ్కి రిలేటెడ్గా ఉంటుంది. సో మీరు దాన్ని బేస్ చేసుకొని యూట్యూబ్లోకి నుంచి డౌన్లోడ్ చేసి తెచ్చుకోండి. ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఎక్స్ట్రాక్ట్ అని ఉంటుంది, ఏదైతే మీరు వీడియో డౌన్లోడ్ చేస్తే ఆ వీడియోని తీసుకోండి. నేను ఎగ్జాంపుల్కి వీడియో తీసుకుంటున్నా ఎగ్జాంపుల్గా చూపెట్టడానికి. సో ఇక్కడ చూసుకోండి, మనకి ఆడియో వచ్చేసింది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వాల్యూమ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఇప్పుడు ఇది ఇక్కడ వరకే ఉంది కదా, చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ వరకు మనకి వాల్యూమ్ ఉందనుకోండి, సేమ్ మళ్ళీ వాల్యూమ్ వచ్చేసి ఇక్కడ వరకు ఒక ప్లస్ ఐకాను, మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ప్లస్ ఐకాన్. సో మీకు అర్థం చేసుకోండి, ఇప్పుడు ఈడ ఎంత ఉంది, ఇది 124 ఉంది. సో ఈడ 124 ఉంటుంది, ఈడికి వచ్చేసరికి 50 ఉంటుంది. సో ఈడికించి చూడండి, మనకి సౌండ్ ఏదైతే మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్నామో అది తక్కువ ఉంటుంది, మన వాయిస్ అనేది ఎక్కువ వినిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో వాయిస్ వినిపిస్తే ఎమోషనల్గా ఉంటుంది, ఓన్లీ వాయిస్ వినిపిస్తే అంత ఎమోషనల్ అనిపించదు. సో అందుకే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి వాయిస్ ఉండాలి, అట్లా మీరు సెట్ చేసుకోవాలి. అర్థమైంది అనుకుంటా కదా. ఫస్ట్ మనం ప్లస్ ఐకాన్ తీసుకొని వాల్యూమ్ అనేది ఇంతే ఉండాలి, ఏం చేయొద్దు. సేమ్ మళ్ళీ ఇక్కడ సైడ్కి వచ్చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్. సో మళ్ళీ ఇక్కడ ఒక ప్లస్ ఐకాన్, ఇక్కడికి వచ్చేసి ఇది ఇంతే ఉండాలి, ఇది కూడా ఇంతే ఉండాలి. ఇక్కడికి వచ్చేసి ఒక 60, ఇప్పుడు ఈడికి ఇందాక ఉంది కదా, ఇప్పుడు ఈడికి రాగానే చూసుకొని తక్కువ అయిపోయింది, ఇక్కడికి నుంచి మొత్తం అదే ఉంటుంది. ఇక సేమ్ ఇప్పుడు 60 పెట్టుకున్నాం కదా, 60నే ఉంటుంది. ఇక మళ్ళీ మీరు ఏం చేంజ్ చేయొద్దు. సో అట్లా మీరు ఏం చేంజ్ చేసినా క్లిప్స్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇక్కడ మధ్యలో ఎఫెక్ట్ చెప్పినా కదా, లైట్ ఎఫెక్ట్స్ మాత్రమే తీసుకోండి, నార్మల్గా ఉండాలి, మరి సినిమాటిక్గా అట్లా ఉండొద్దు. సో అది చూసుకోండి, లైన్ వైజ్గా ఇచ్చేసేయండి.
అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి చెప్పాలనుకుంటున్నా, మనము వాయిస్ అనేది క్రియేట్ చేసేటప్పుడు స్పీడ్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కొన్ని టైమ్స్లో. సో అది స్పీడ్గా వస్తే మనం దాన్ని ఏం డిలీట్ చేయొద్దు, అది డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఇన్షాట్ అనే యాప్ ఉంటుంది, అది మీ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాదు, నేను ఎగ్జాంపుల్గా చూపిస్తా ఏదో ఒక వీడియో. ఇట్లా మీరు వీడియోని క్లిక్ చేస్తే మనకి క్లిక్ అయిపోతుంది, ఇక్కడ రైట్ మీద క్లిక్ చేస్తే కథ మనకి వీడియోలోకి వచ్చేస్తుంది. ఇక్కడ మీరు వాటర్ మార్క్ ఉందని దానికి మనీ కట్టాలి అలాంటి థాట్స్ ఏం పెట్టుకోవద్దు. ఇక్కడ వాటర్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఫ్రీ రిమూవ్ అని ఉంటుంది, ఒక యాడ్ వస్తుంది, యాడ్ తోటి వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో అట్లా తీసేసుకోండి. ఇక్కడ క్యాన్వాస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన యూట్యూబ్ రేషియోకి తీసుకోండి. ఓకే, తర్వాత రైట్ క్లిక్. మీకు ఎక్స్ట్రాగా ఇంకా వేరే సైజెస్ కావాలంటే కూడా ఉంటాయి, చూసుకోండి ఇట్లా. బట్ మనము స్టార్టింగ్ నుంచి చేసింది యూట్యూబ్ కాబట్టి, అంటే ఈ సైజు కాబట్టి 16:9 కాబట్టి ఇది తీసుకుంటున్నాం. తర్వాత రైట్ క్లిక్. అండ్ నెక్స్ట్ లైట్గా మనకి ఇక్కడ వాటర్ మార్క్ వస్తుంది ఇక్కడ కార్నర్లో. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇమేజ్ అనేది కొంచెం పెంచుకోండి. ఇప్పుడు వాటర్ మార్క్ పోయింది చూసుకోండి కార్నర్లో. సో వాటర్ మార్క్ కనిపించకుండా మనం అడ్జస్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే స్పీడ్గా చూడండి ఎంత స్పీడ్ ఉందో. చిన్నలుడు గణేష్ కుమారుడు జస్వంత్, మనవరాలు హారిక, దీపిక, భవ్యశ్రీ, శిరీష సింగపూర్ చూసా ఎంత స్పీడ్ అని చూసారు కదా. సో ఇంత స్పీడ్గా వస్తుంది, మీకేం ప్రాబ్లం కాదు. ఇంత స్పీడ్ వచ్చిందని దాని లైట్ తీసుకోవద్దు. మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ వీడియోని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి సైడ్కి వచ్చేస్తే స్పీడ్ అనే ఉంటుంది, దీన్ని క్లిక్ చేసుకోండి. చూసుకోండి మనం ఏం సెట్ చేయాలో 1లోనే ఉంది, అది 1లో ఉన్నప్పుడే ఇంత స్పీడ్ వచ్చింది. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సైడ్కి వచ్చేసి ఒక 80 తీసుకోండి. స్మూత్ మీద క్లిక్ చేయాలి, మర్చిపోవద్దు డెఫినెట్గా. ఇప్పుడు చూడండి చిన్నలుడు గణేష్ కుమారుడు జస్వంత్, మనవరాలు హారిక, దీపిక, భవ్యశ్రీ, శిరీష సింగపూర్ ఫ్యామిలీ మొత్తం నా కొడుకు పెళ్లిని సంతోషంగా ఘనంగా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కొంచెం స్పీడ్ అయింది. అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ స్పిల్ట్ అని కొడితే మనకు కట్ అయిపోతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ స్పీడ్లోకి వచ్చేసి ఒక్క దగ్గర 70 పెట్టండి. సో ఇప్పుడు చూడండి పెళ్లిని సంతోషంగా ఘనంగా చేయండి. నేను లేని లోటు వాడికి తీర్చండి. నేను ఎప్పుడు మీ పాట చూసారా ఎంత స్లో అయిపోయిందో. సో ఈ వీడియో కూడా సేమ్. చిన్నలుడు గణేష్ కుమారుడు జస్వంత్, ఈ ఇంకా స్పీడ్ అనిపిస్తే మళ్ళీ 70 స్మూత్. మనవరాలు హారిక, దీపిక, భవ్యశ్రీ, శిరీష సింగపూర్ ఫ్యామిలీ మొత్తం నా కొడుకు పెళ్లిని సంతోషంగా ఘనంగా చేయండి. నేను మధ్యలో స్పీడ్ అయింది సేమ్. మళ్ళీ ఇక్కడ స్పీడ్ ఇంకా కావాలంటే మళ్ళీ 60. సింగపూర్ ఫ్యామిలీ మొత్తం నా కొడుకు పెళ్లిని సంతోషంగా ఘనంగా చేయండి. చూసారా అట్లా మరీ ల్యాగ్ అంటే మరీ 60 దాకా పోకండి. 70 డెడ్ లైన్ పెట్టుకోండి, అదే లాస్ట్ పెట్టుకోండి. చాలా స్మూత్గా ఎంత నీట్గా అనిపించింది. సో అది చేసుకున్న తర్వాత స్మూత్ డెఫినెట్లీ ఇక్కడ ఎక్స్పోర్ట్ 1080లో చేసుకొని ఒక్కొక్క క్లిప్ కాదు, మీరు తీసుకునే 10 క్లిప్పులు కానీ 20 క్లిప్పులు కానీ లైన్ వైజ్గా తీసుకోండి. ఇప్పుడు ప్లస్ ఐకాన్ వీడియో మళ్ళీ సేమ్ ఇట్లా చేసుకోండి. మీరు మధ్యలో ఏం ట్రాన్సాక్షన్స్ పెట్టుకోదు. మళ్ళీ ఇదే ఇప్పుడు ఈ క్లిప్ తీసుకున్నాక మళ్ళీ ఇట్లా జూమ్ చేసుకోండి, ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు ఇది స్పీడ్గానే వస్తుంది. మళ్ళీ ఇది చూసుకోండి. ఇప్పుడు ఓకే స్మూత్గా వస్తుందా మన జ్ఞాపకాలను. ఇప్పుడు ఇది కొంచెం ఓకే. సో ఇప్పుడు ఐటీలో పెట్టుకొని స్మూత్. సో ఇట్లా మీ దగ్గర ఎన్ని క్లిప్స్ ఉంటే అవన్నీ చేసుకొని ఒక 2 మినిట్స్ 1 మినిట్ దాకా అయిన తర్వాత ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయిన దాన్ని మన క్యాప్ వచ్చి డైరెక్ట్ ఇక్కడ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఒక్కొక్క క్లిప్ ఉంటుంది కదా మాట్లాడేది, అది అయిపోయే టైంలో మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి నుంచి ఇక్కడికి ఇది అయిపోయింది. ఇప్పుడు వెనకకు ముందుకు అయితే ఉంటుంది. సో అక్కడ మిడిల్లోకి వచ్చేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఉంది, తర్వాత ఇది వచ్చేసి మనం ఇక్కడ ఇట్లా పెట్టుకున్నాం. సో ఇప్పుడు చూసుకొని ఇప్పుడు ఇట్లా అవుతుంటుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే అక్కడ దీని మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్గా ఇది లైటింగ్ ఎఫెక్ట్ అనుకోండి, అంటే నేను ఓన్లీ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా, బట్ ఇది కాదు. ఇలాంటి ఎఫెక్ట్స్ యూజ్ చేయదు, లైటింగ్ ఎఫెక్ట్ యూజ్ చేయాలి. సో అట్లా యూజ్ చేస్తే మనకు అది అనేది కవర్ అవుతుంది. కానీ కొన్ని టైమ్స్లో లైట్ ఎఫెక్ట్ యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే రీసౌండ్ వస్తుంది. అంటే స్టార్టింగ్లో మనకి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఇది అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడాలి, ఇక్కడ రీసౌండ్ వస్తుంది. అలాంటి టైంలో ఏం చేయాలంటే అలాంటి టైంలో వదిలేసేయాలి. ఇక్కడ మాస్క్ అని ఉంటుంది, ఈ సెట్టింగ్స్లో ట్రై చేయండి. ఓవర్లీ అని ఉంటుంది, ఇక్కడ చిన్న సెట్టింగ్స్ ట్రై చేయండి. ఒకవేళ అవి కూడా రీసౌండ్స్ వస్తే కొన్ని ప్లేస్లలో వదిలేయండి, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇక మిగతా దాంట్లో మనం యూజ్ చేసుకోవచ్చు లైట్ అనేది. సో ఇది ప్రాసెస్ అయితే. ప్లస్ మీకైతే అంతా అర్థమైంది అనుకుంటున్నాను.
సో ఏం డౌట్ ఉన్నా మళ్ళీ మీకు ఎక్కడ అర్థం కాలేదో అది మళ్ళీ మళ్ళీ చూడండి. మీకు అయినా ఏమైనా ఇంకా ఎక్స్ట్రాగా డౌట్ వస్తే డెఫినెట్గా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను కంపల్సరీగా మీ డౌట్ అన్నది క్లియర్ చేస్తా. సో ఇది టోటల్ మనము వీడియో అంతా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ కంపల్సరీగా మీరు హై క్వాలిటీలోనే చేసుకోండి. మీకు ఎంత క్వాలిటీ అంటే అంత క్వాలిటీ. సో మీది పీసీ ల్యాప్టాప్లోనైతే మనకి 32K దాకా ఉంది. సో అది మీ పీసీ ల్యాప్టాప్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. లేదు మొబైల్లోనైతే మనకి 4K దాకా ఉంటుంది. ఇది కూడా బాగానే ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మీరు తీసుకున్న ప్రతి వీడియోకి డెఫినెట్గా ఈ ఆప్షన్ అనేది ఆన్ చేసుకోండి. అడ్జస్ట్లో ఇక్కడ షార్పెన్ అని ఉంది కదా, ఇది ఎప్పుడు ఫుల్లులో పెట్టుకోండి. లేకపోతే అవుట్ ఆఫ్ 85, 90 పెట్టుకోండి. ఇది మాత్రం డెఫినెట్గా మర్చిపోదు. మిగతా అంతా యాజ్ యూజువల్ మనము ఇంతకుముందుకు నేను స్టార్టింగ్లో మీకు పిక్సార్ట్లో ఎట్లా చేయాలని చెప్పినో అదే టైప్లో అదే ప్రాసెస్లో ఫాలో అయిపోండి. డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఇన్షాట్లో కూడా మనకి సేమ్ ఆప్షన్ ఉంటుంది. నేను చూపిస్తా చూసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇదే వీడియో తీసుకోండి. ఇక్కడ మనకి ఫిల్టర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనము వాయిస్ ఎడిట్ చేస్తాం కదా, నేను చెప్పిన కదా అన్ని వాయిస్ జాయిన్ చేసుకొని స్పీడ్ స్లో మోషన్ చేసుకొని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసుకొని క్యాప్కట్కి తీసుకెళ్ళాలని. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క క్లిప్కి అవసరం లేదు. ఒక క్లిప్కి ఇప్పుడు ఇదంతా నేను 100 వద్దు, ఒక 89 పెట్టుకున్నాను. సో తర్వాత లైట్నెస్ కొంచెం పెట్టుకున్నాను, కాంట్రాస్ట్ కొంచెం పెట్టుకున్నాను, సాచురేషన్ కొంచెం పెట్టుకున్నాను. సో ఇది చేసి ఇప్పుడు మన దగ్గర ఎగ్జాంపుల్కి ఒక 20 క్లిప్స్ ఉన్నాయి లాంగ్ వీడియో. సో అది 20 క్లిప్స్ ఉన్నాయి. ఆ 20 క్లిప్స్కి అన్నిసార్లు మనం సెట్ చేసుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఈ క్లిప్కి అన్ని సెట్ చేసిన, మెయిన్ షార్ప్ పెట్టుకున్నా, తర్వాత సాచురేషన్ కొంచెం పెట్టిన, మీడియం ఎక్కువ పెట్టొద్దు, ఏదో కొంచెం ఉందంటే ఉంది అంతే. ఈ బ్రైట్నెస్ కూడా కొంచెమే. మెయిన్ థింగ్ షార్పెన్ అనేది ఎక్కువ ఉండాలి, ఎందుకంటే క్లారిటీ పర్పస్ కోసం. మనం అక్కడ క్రెడిట్స్ కోసం హై క్లారిటీ తీసుకుంటలేం కాబట్టి, బట్ అది క్లారిటీగానే వస్తుంది. మనకి ఇంకా మంచిగా కనిపించాలంటే ఇది తీసుకుంటే ఇంకా బెటర్గా కనిపిస్తుంది. సో ఇది తీసుకొని ఇక్కడ రైట్ మార్కులు కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి అప్లై టు ఆల్ కొట్టేస్తే కథం మనకి టోటల్ అప్లై అయిపోతుంది. అప్పుడు మీరు ఒక్కొక్క దానికి చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఎన్ని క్లిప్స్ ఉంటే అన్ని క్లిప్స్కి అప్లై అయిపోతుంది. తెలుసు కదా ఈ స్పీడ్ మోషన్ అవన్నీ. సో మళ్ళీ చూడకపోతే మళ్ళీ చూడండి. మీరు ఒకవేళ ఫస్ట్ టైము క్యాప్కట్కి వస్తే చిన్న ఇంట్రడక్షన్ చెప్తే చూసుకోండి. ఇక్కడ న్యూ వీడియో మీద క్లిక్ చేసుకోండి. నేను మీకు స్టార్టింగ్ కొన్ని క్లిప్స్ ఇస్తా, ఆ క్లిప్స్ యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఈ క్లిప్ తీసుకుందాం. సో అట్లా మీకు నచ్చింది ఏదైనా తీసుకోండి, అట్లా మనం యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీకు మల్టిపుల్, ఇప్పుడు మనం వాయిస్ క్రియేట్ చేయడానికి ఇంకా వేరే షార్ట్స్ తీసుకుంటాం కదా, అవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కింద చూసుకుంటే ఆడియో అని ఉంది కదా, ఇక్కడ ఆడియో పెట్టుకోవాలి. సో మీకు టెక్స్ట్ కావాలనుకుంటే, అంటే లాస్ట్కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ టెక్స్ట్ ఇవ్వాలి. మీకు అను ఫాంట్స్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, మీరు అను ఫాంట్స్ తీసుకోండి. సో ఇక్కడ ఫాంట్స్కి వచ్చేసేయండి, మై ఫాంట్స్ అని ఉంటుంది. ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేస్తే మీకు నేను అక్కడ అంతా చూపెట్టిన, ఎక్కడికించి కాపీ చేయాలి, ఎక్కడికించి పేస్ట్ కొట్టాలని. సో అక్కడికించి తెచ్చుకున్న తర్వాత ఇక్కడ మై ఫాంట్స్ మీద క్లిక్ చేస్తే మీ ఫోల్డర్కి వచ్చేస్తుంది. సో ఎగ్జాంపుల్గా నేను ఈ ఫాంట్ని క్లిక్ చేస్తున్నా, మనకి చూసుకోండి ఫాంట్ వచ్చేసింది. బట్ యూనిక్ కోడ్ నాన్ యూనిక్ కోడ్ అని ఒకటి ఉంటుంది, మీరు ఆ వీడియో చూస్తే మీకు అంతా వచ్చేస్తుంది. సో అందుకే ఇప్పుడు అదంతా చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి, సో నేను అందుకే ఇట్లా షార్ట్కట్లో చెప్తున్నా. ఆ వీడియోలో చూడండి చాలా క్లియర్గా ఉంటుంది. ఇదంతా మనకి కలర్ సిస్టమ్. సో దీంట్లో యానిమేషన్, మీకు నచ్చిన యానిమేషన్ తీసుకోండి. ఇట్లా ఉంటుంది ప్రాసెస్ అయితే, అంటే దీని బేసిక్ అనమాట. మిగతాదంతా మనము చేస్తుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. బాయ్ బాయ్, ఈజీగా చేసుకొని మీ కస్టమర్స్ని సాటిస్ఫై చేయండి. అండ్ మెయిన్ థింగ్, మీరు ఈ వీడియోలు చేయడమే కాదు, ఇన్స్టాలో కూడా పోస్ట్ చేసి కొంచెం పబ్లిసిటీ చేయండి. సో అప్పుడైతే మీకు ఆర్డర్స్ వస్తాయి, మీరు చాలా ఈజీగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఒక్కొక్క దానికైతే చాలా మంచి మంచి డిమాండ్ ఉంటుంది. సో మీకు నచ్చిన ప్రైస్ తోటి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. సో బాయ్ బాయ్, థ్యాంక్ యూ.